नमस्ते महोदय। जी नमस्ते अंडी। मंत्रपाठः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాటను ఎదుక సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము ప్రథమ అధ్యాయం యొక్క ద్వితీయ పాదం పూర్తిగా చెప్పుకున్నాము. ఈరోజు తృతీయ పాదం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఈరోజు తృతీయ పాదం మొదలు పెట్టుకున్నాము. అందులో మొట్టమొదటి సూత్రం వచ్చేసి తృతీయ పాద మూడవ పాదము. అందులో మొట్టమొదటి సూత్రం వచ్చేసి ఏంటంటే భూవాదయో ధాతవః. భూవాదయో ధాతవః ఇది మనకు సూత్రము. ఇక్కడ రెండు పదాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి పద విభాగం చేసుకుందామండి. చూడండి, భూవాదయః ప్రథమ విభక్తి బహువచనం. ఏంటండి? భూవాదయః అనేది ప్రథమ విభక్తి బహువచనం. ధాతవః ఇదేంటి? ఇది కూడా ప్రథమ విభక్తి బహువచనం. భూవాదయః అనేది ప్రథమ విభక్తి బహువచనము. ధాతవః అనేది కూడా ప్రథమ విభక్తి బహువచనం. ఇలా పద విభాగం చేసి విభక్తి గుర్తించిన తర్వాత అందులో భూవాదయః అనే శబ్దాన్ని ఇంకా విడదీసి చెప్తున్నారు, సమాసం చెప్తున్నాడు. భూవాదయలు ఏ శబ్దాలు ఉన్నాయి అంటే దానికి సమాసం ఏం చెప్పారంటే భూశ్చ, చూడండి కనిపిస్తుంది, భూశ్చ వాశ్చ భువౌ. భూవాదయలు ఏ శబ్దాలు ఉన్నాయంట? భూశ్చ వాశ్చ భూవౌ. భూవౌ. భూశ్చ వాశ్చ భూవౌ. భూశ్చ వాశ్చ భూవౌ. భువౌ ఆది ఏషాం. ఈ భూ అనేది వా అనేది ఆదిలో ఉన్నాయి. ఏషాం ఏషాం ధాతునం, ఏ ధాతులకైతే దాన్నే భూవాదయః అని చెప్పుకున్నామండి. ఏంటంటే ముందు భూవాదయ ఏ శబ్దాలు ఉన్నాయి, ఏ ధాతులు ఉన్నాయి చెప్పామట. భూశ్చ వాశ్చ రెండు పదాలు ఉన్నాయి, రెండు శబ్దాలు ఉన్నాయి, రెండు ధాతువులు ఉన్నాయి. ఓకేనా? భూ అనే ధాతు, వా అనే ధాతు. భూశ్చ వాశ్చ రెండు కలిపితే భూవౌ అయిపోయింది. రెండు కాబట్టి ద్వివచనం ఔ తెచ్చుకున్నాం. మళ్ళీ ఈ భూ అనేది వా అనేది ఆదిలో ఉన్నాయి. భూవౌ ఆది ఏషాం ఆదిలో ఉన్నాయి. ఈ భూ అనేది వా అనేది, భూ అంటే ధాతు, వా అనేది ధాతు. ఈ భూధాతు వా ధాతు ఏ ధాతులకైతే ఆదిలో ఉన్నాయి, భూధాతు అనేది ఏ ధాతులకైతే ఆదిలో ఉందో, అలాగే వా ధాతు అనేది ఏ ధాతులకైతే ఆదిలో ఉందో, ఏ ధాతులకైతే ఆదిలో ఉందో అని భూవాది అంటాం. ఇక్కడ భూ ఆది వా ఆది అంటే భూ ఆదిలో ఉంది ఏ ధాతులకైతే, వా ధాతు ఆదిలో ఉంది ఏ ధాతులకైతే, అలా తీసుకోవాలి. అదే దాన్ని భూవాదయః అని అంటాం అనమాట. ఇప్పుడు భూధాతు ధాతు పాటలు మొట్టమొదటి ధాతు భూధాతు అంటే భూధాతు తర్వాతనే మిగిలిన ధాతులు స్టార్ట్ అయిపోయి అన్ని ధాతులు ఉన్నాయన్నమాట. అంటే ఆ ధాతులన్నిటికీ మొట్టమొదటి ఉంది. అలాగే కొంచెం ముందుకు పోయిన తర్వాత వా ధాతు కూడా ఉంది. కాబట్టి ఈ వాధాతు కూడా ఏ ధాతులకైతే ఆదిలో ఉంది, అందుకే వాధాతు అని చెప్పాడు. భూవాదయో, అందుకే ఈ భూధాతు వాధాతు ఆదిలో ఉన్నాయి. ఏషాం ఏషాం ధాతునాం ఏ ధాతులకైతే తే వాటినే భూవాదయః అంటాము.
కాబట్టి ఇక్కడ ద్వంద్వ గర్భో బహువ్రీహి. ముందు భూశ్చ వాశ్చ భువ అనేది ద్వంద్వ సమాసం చేశాము. మరి దాని అంతర్గతంలోనే గర్భ అంటే ఆ ద్వంద్వ సమాసంలో మళ్ళీ బహుదీ సమ చేశాం. భూ అనేది వా అనేది ఆదిలో ఉన్నాయి ఏ ధాతులకైతే ఉన్నాయి. అన్యపదం ప్రధానంగా ఉంది కదా, అందుకే బహువ్రీహి సమాసం తీసుకున్నాం. అందుకే ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసం అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు దీని అర్థం చూడండి. భూవాదని ఇప్పుడు భూశ్చ వాశ్చని ఇప్పుడు అర్థం ఏ రకంగా ఉంటుంది గమనించు. భూ ఇత్యేవం ఆదయ, భూ ఇతి ఏవం ఆదయ, దాన్ని ఇత్యేవం ఆదయ ఎనసంధి చేస్తే భూ ఇతి ఏవం ఆదయ అంటే భూ ఆదిలో ఉంది. ఏవం అంటే భూకి సమానంగా అన్య ధాతులు ఏవైతే ఉన్నాయో అట్లా ఏ ధాతులు అయితే ఉన్నాయో అలాగే ఈ అన్ని ధాతులకు ఆదిలో ఉంది భూ. అందుకే భూ ఇతి ఏవం ఆదయ వా ఇతి ఏవం ప్రకారకాహ. అలాగే ఏ విధంగా భూధాతును అలాగే వా ధాతు కూడా వా ఇత్యేవం ప్రకారక అంటే వా ధాతుకి సమానంగా వా ధాతుకి రకమైనటువంటి ధాయి ఎక్కడైతే అది దాన్ని ప్రకారకాహ అని చెప్పాడు. అంటే వాకి సమానంగా వాకి ప్రకారంగానే వేరే ధాతులు ఉన్నాయి, అందుకే వా ప్రకారక అని చెప్పాను. వా ఇత్తి ఏవం ప్రకారక అంటే వాకి సమానమైనటువంటి ప్రకారమైనటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో అటువంటి క్రియావచనా శబ్దాలన్నీ కూడా అటువంటి క్రియార్థాన్ని ఇచ్చేటువంటి ధాతు యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి దాన్ని ధాతు అనే క్రియ అనేది ఒకటి. ఇక్కడ క్రియావచన ఇత్యవం ప్రకారకాహ ఇటువంటి వాకి సమానమైనటువంటి ప్రకారమైనటువంటి ఏంటివి క్రియావచనా క్రియావచన శబ్దాలు అంటే ధాతువులు. క్రియ అంటే ధాతులు, వేరే ధాతులు వాకి సమానమైనటువంటి వాకి సమానమైనటువంటి లేదా ప్రకారమైనటువంటి వేరే ధాతులు వాటిని చెప్పే ఇక్కడ క్రియావచనా శబ్దాహ. అటువంటి క్రియావచన శబ్దాలకు అంటే ధాతులకు ధాతు సంజ్ఞకాహ భవంతి. అవిన్యమవుతాయి ధాతు సంజ్ఞకాహ భవంతి. అవిన్య ధాతులకు ధాతు అని పేరు వస్తుంది. మన రోజు ఎప్పుడు భూవాదయో ధాతు పేరు పెట్టినాం కదా, ఈ సూత్రం వచ్చి చెప్పిందన్నమాట. భూ ధాతు ఏ ధాతులకైతే ఆదిలో ఉందో ఆ ధాతులకు ఇంకా వా ధాతు ఆదిలో ఉంది ఏ ధాతులకైతే అంటే రెండు ఉపలక్షణంగా రెండు చెప్పామన్నమాట. ఈ విధంగా భూ ఉంది కదా, అలాగే వా ధాతు కూడా ఆదిలో ఉంది ఏ ధాతులకైతే ఇటువంటి ప్రకారమైనటువంటి ఇటువంటి ధాతుకు సమానమైనటువంటి ఇంకా వేరే క్రియావచన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా క్రియావచనా శబ్దాహ అవన్నీ కూడా ధాతు సంజ్ఞకాహ భవంతి. అవన్నీ కూడా ధాతు సంజ్ఞ అని పేరు పెట్టబడతాయి ఈ సూత్రం ద్వారా. ధాతు సంజ్ఞకాహ భవంతి, ధాతు అని పేరు పెట్టబడతాయి అన్నమాట. అర్థమైంది కదా, ధాతు సంజ్ఞకాహ భవంతి అని చెప్పి ఈ సూత్రార్థం మనం చెప్పుకున్నామండి. ఓకేనా. అందుకే ఒకటి రెండు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. భూవాదిగణంలోని ధాతు భవతి, పఠతి, అలాగే వాధాతు ఏ ధాతుకైతే ఆదిలో ఉందో అందులో వాధాతుకి ఒక ఉదాహరణ చెప్పాడు. వాతి ఒక ఉదాహరణ చూపించాను, వాధాతుకి వాతి. అలాగా ఇవి భూవాదిగణంలో ఉన్నటువంటి ధాతుల యొక్క రూపాలు భవతి, పఠతి, వాతి అని చెప్పి ఇక్కడ మనకు చూపించాడు. అవి మనకు సింపుల్ గా ఇక్కడ సూత్రం యొక్క అర్థం ఏంటంటే ముఖ్యంగా ఈ భూవాదిగణంలో ఉండే ధాతులు ఏవైతే ఉన్నాయో భూవాదిగణంలో కాకుండా భూకి సమానమైనటువంటి వా ధాతుకి సమానమైనటువంటి అంటే ప్రకారమైనటువంటి ఇంకా వేరే క్రియావచక శబ్దాలు అంటే ధాతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ సూత్రం ధాతు సంజ్ఞ అని పేరు పెడుతుంది. ధాతు అని సంజ్ఞ పేరు పెట్టిన వెంటనే ధాతు అధికారులకు వెళ్ళి ప్రతిని తెచ్చుకుంటాం. ముందు ఇది ఈ సూత్రం లేనంతసేపు భూ అనేది ఒక శబ్దం అంతే. భూ అనే శబ్దం, వా అనే ఒక శబ్దం, పట్ అనేది ఒక శబ్దం, లిక్ అనేది ఒక శబ్దం, ధాతు కాదు. ఇది వచ్చేసి ధాతుని పేరు పెట్టిన తర్వాత ధాతు యొక్క అధికారానికి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకుంటాం. అప్పుడు ధాతు ప్రత్యయం కలిపి మనం శబ్దం తయారు చేసుకుంటాం అంట. కాబట్టి ధాతు సంజ్ఞ ఎందుకు పేరు పెడతాము? ధాతు యొక్క అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవడం కోసం. ధాతుని పేరు పెడితేనే ఆ ధాతు పక్కనే ప్రత్యయం వస్తుందన్నమాట. ధాతు అని పేరు పెట్టలేదు అనుకోండి, ధాతువుకి పక్కనే ప్రత్యయం తెచ్చుకోలేము. ఎందుకంటే ధాతోహు అంటే భూధాతోహు పరతః తి ప్రత్యయో భవతి. భూధాతుకి పక్కనే ధాతుని పేరు పెట్టిన ధాతుకి పక్కనే సిప్ వస్తుందన్నమాట, శబ్దానికి పక్కన రాదు. ఎవరికి వస్తుంది? ధాతుని పేరు పెట్టిన దానికి పక్కనే వస్తుంది. అందుకే మనం శబ్దాల్లో కూడా అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అని చెప్పి పేరు పెట్టుకుంటుంటాం. ఎందుకు? అర్థవంతమైన శబ్దానికి ప్రాతిపదికం పేరు వస్తున్నాడు అంటే ఇక్కడ శబ్దాలకు ప్రాతిపదికం పేరు వచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రాతిపదిక అధికారంలోకి ప్రతిని తెచ్చుకుంటామని. ఇక్కడైతే ఈ విధంగా ధాతు అని పేరు పెట్టిన తర్వాత ధాతు అధికారానికి వెళ్ళే విధంగా ప్రతిని తెచ్చుకుంటామో అక్కడ కూడా శబ్దాధికారంలో యొక్క శబ్దాలకు
ప్రాతిపదిక అని పేరు పెట్టిన తర్వాతనే ప్రాతిపదిక జ్ఞా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సు ఔజస్ ఏదో ఒక ప్రతిని తెచ్చుకుంటామట, ఏది కావాలంటే అది. కాబట్టి ధాతు అని పేరు పెట్టిన తర్వాతనే మన ప్రత్యయం వస్తుంది, ప్రాతిపదిక అని పేరు పెట్టిన తర్వాతనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ మనకు ధాతు ప్రకరణం కాబట్టి ఇక్కడ భూ ధాతు ఏ ధాతులకి ఆదిలో ఏ ధాతులకైతే ఆదిలో ఉందో, అలాగే వా ధాతు కూడా ఏ ధాతులకి ఆదిలో ఉందో అటువంటి వాకి సమానమైనటువంటి భూకి సమానమైనటువంటి అన్య క్రియావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, అంటే అన్ని ధాతువాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అవన్నీ శబ్దాలు కూడా ధాతు సంజ్ఞకాహ బాగుంది. శబ్దాలు అంటున్నారు, అందుకే చెప్పాడు క్రియావచన శబ్దా అని చెప్పాడు. ఆ శబ్దాలకి ధాతు ఎంత పెట్టినామట, ముందు ధాతులు కాదు అవన్నీ శబ్దాలు, ఆ శబ్దాలన్నిటికే ధాతుని పేరు పెట్టు అని చెప్పి చెప్పిందన్నమాట. అది క్రియావాచక శబ్దాలు అంటాం. ఇప్పుడు మనకి పేరు పెట్టలే కదా, పేరు పెడుతున్నాం ఇప్పుడు. అందుకే భూ ఇత్యవం ఆదయ వా ఇత్యవం ప్రకారకాహ, వాకి సమానమైనటువంటి అదే రకమైనటువంటి ప్రకారవాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో, క్రియావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలకు ధాతు సంజ్ఞని పేరు పెట్టుకుంటాము. ఇప్పుడు వాటిని ధాతుగా పరిగణించవచ్చామాట. ఇది వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని ధాతు అని తీసుకోవాలి. మనకి ఇవన్నీ తెలియకుండానే సామాన్యంగా ఆచార్యులు చెప్పే టీచర్స్ వాళ్ళ అధ్యాపకులు చెప్తే కాబట్టి ధాతునే ముద్ర పడిపోయింది అన్నమాట మన మనసులో. అది సూత్రం తెలియకుండా పట్టు లిక్కు విని ధాతువులు అది రూఢిగా అర్థమైపోయింది అన్నమాట. దీన్ని ధాతు అంటాము. అది ఎందుకు ధాతు ఎవరు చెప్పారు అనేది ఈ పద్ధతి ప్రకారం అర్థం చేసుకోవాలి. మహర్షి పాణిని భూఆది గణంలో ఉన్నటువంటి ఏ ధాతులకైతే ఆదిలో భూధాతు పెట్టారో, అలాగే మధ్యలో ఇంకా వాధాతు ఉందో ఆ వాధాతుకు సమానంగా ఇంకా సమానమైనటువంటి ఇంకా శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వాకి భూకి వాటన్నిటికి కూడా అన్ని క్రియావాచక శబ్దాలన్నిటికి కూడా ధాతు సంజ్ఞ అని పేరు వస్తుంది. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన లాభం ఏంటంటే ధాతు యొక్క అధికారానికి వెళ్ళి ప్రతిని తెచ్చుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడ ధాతు సంజ్ఞ పేరు పెట్టాల్సి వచ్చింది అన్నమాట. సో కాబట్టి భూవాదయో ధాతవ ఏం చేస్తుంది, భూ ఇత్తి ఏవం ఆదయ వా ఇత్తి ఏవం ప్రకారకాహ. ప్రకారక అంటే అటువంటి సమానమైనటువంటి, అంటే ప్రకారమైనటువంటి సమానమైనటువంటి ఏంటివి, దానికి వాకి సమానమైనటువంటివి భూకి సమానమైనటువంటి ఏంటివి క్రియావచనా శబ్దా. క్రియావచనా శబ్దా ఆ శబ్దాలన్నిటికీ భూ శబ్దానికి వా శబ్దానికి ఇంకా దీనికి సమానమైనటువంటి అన్ని ప్రకారకమైనటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఏ శబ్దాలు క్రియావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధాతు సంజ్ఞకాహ భవంతు, వాటికి ధాతు సంజ్ఞ పేరు వస్తుంది. అవి రెండు ఎగ్జాంపుల్ భవతి పఠతి వాటిని ఎగ్జాంపుల్ చూపించాడు. సో ఇవి ధాతు సంజ్ఞ ఎందుకు పేరు పెడతాము, ధాతో ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారం, ఈ ధాతులకు అధికారం వెళ్ళడం కోసం ఇక్కడ ఖచ్చితంగా ధాతు అని పేరు పెట్టుకోవాలి. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అండి. అస్తు, ఇందులో ఏదైనా సందేహం ఉందా? ఇప్పుడు స్పష్టమైంది అనుకుంటాను. మహోదయ, ఇప్పుడు భూఆది ధాతవ అన్నారు కదా, దానికి ధాతు సంజ్ఞ అని పెట్టుకుంటున్నాం మనం. అంటే దీని అర్థము ఆదయ అంటే దశగణాలలో ఉన్నటువంటి ఆ శబ్దాలకే ఇక్కడ ధాతు సంజ్ఞ వస్తుందని అర్థం అండి? అవునండి. అదే ఆ మాట ఒకటి అనుకుంటే మనకు అందరికి క్లారిటీ వస్తుంది కదా. ఒక్కొక్క గణంలో ఉండే ఏ ధాతు పాటలో మొత్తం ధాతులు అన్నిటికీ దశగణాల్లో ఉండే ధాతులు మొత్తం వస్తాయండి. ఆ దశగణాలు అన్నింటిలో మొట్టమొదటి ధాతు భూనే కదా, మొత్తం వచ్చేసాయి, 10 గణాలు వచ్చేస్తాయి. అవును, 10 గణాల్లో ఉండే ధాతులు అంటే ఒక్క భూ అనే ఆ గణంలో మొదట చెప్పారు కాబట్టి అక్కడితో ఆగిపోదు. అది 10 అదాది గణము, జుహోత్యాది గణము, దివాది గణము వీటన్నిటిలో కూడా మనం తీసుకోవాలని అదే అన్నిట్లో తీసుకోవాలి అర్థం అండి. అందుకే మధ్యలో ఒకటి వాధాతు తీసుకున్నామట. వా గతి గంధనయోహో, వా గతి గంధనయో భూ సత్తాయం వా గతి గంధనయో అర్థం అండి దానికి. ఆ ధాతు తీసుకున్నాం. అందుకే ఏం చెప్పాడు, వా ఇత్తి ఏవం ప్రకారక, వాకి సమానమైనటువంటి ఇంకా వేరే క్రియావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాన్ని అన్నిటి కూడా ఇతి ప్రకారమైనటువంటి భూకి సమానమైనటువంటి వాకి సమానమైనటువంటి ఇటువంటి ప్రకారమైనటువంటి అంటే క్రియావాచక శబ్దాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అర్థం. బహువచన క్రియావచన శబ్దా అంటే మొత్తం వచ్చేసి అక్కడ 10 గణాలు ఉండే మొత్తం వచ్చేసాయి. వాటన్నిటికీ కాబట్టి మనం ఇప్పుడు ధాతు సంజ్ఞ అనే పేరు పెట్టాలంటే ఏ గణంలో ఏమేమి క్రియాపదాలు ఉన్నాయని కూడా నేర్చుకోవాలి. మనం 10 గణాలలో ఏమేమి శబ్దాలు ఉన్నాయి క్రియల రూపంలో అనేది కూడా తెలుసుకోవాలి కదా, అప్పుడే పెట్టగలం కదా. అది ధాతు సంజ్ఞ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ధాతు పాఠం కంఠస్థం 2000 ధాతులు ఉన్నాయి, కంఠస్థం చేసుకోవాలి, కంఠపాఠం చేయాలి. అవునవును, ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. ఇక్కడ
వా గతి గంధనయోహో, అది తెలుగులో అర్థం ఏంటి గురువు గారు? వా గతి గతి అంటే గంధ. గతి అర్థంలో, గంధ అంటే సుగంధ దుర్గంధార్థంలో, రెండు అర్థాలు వస్తాయి. అచ్చా, వా అంటేనే అది అన్నమాట. గతి రెండు సుగంధ. గతి గంధనయోహు అంటే వా దానికి వాతి అంటే వాయు ప్రవహిస్తుంది. వాయు ప్రవహిస్తుంటే గతి వస్తుంది కదా, ఒక అర్థం వచ్చింది. వాతి అంటే సుగంధం వాతి, దుర్గంధం వాతి. అట్లా సందర్భాన్ని బట్టి గంధన అర్థం తీసుకుంటాము, గతి అర్థము తీసుకుంటాం. భూధాతుకు సత్తా, ఊరికే సత్తాత్మక పదార్థం చెప్పడం కోసం, దీనికి ఒక సత్తా ఉంది, ఇది ఒక ద్రవ్యము, ఇది ఒక పదార్థము, సత్తను చూపించడం. భూ సత్తాయాం అస్తిత్వం ఉంది, సత్తా అర్థం చూపించడం కోసం భూధాతు. అలా ప్రతి ధాతుకి అర్థం ఉందండి. ప్రతి ధాతు పాటు ప్రతి ధాతుకి అర్థం ఇచ్చాడు, పక్కన క్రమంగా ఇచ్చాడు అనమాట. ఓకే, అవి దాదాపు 2000 ధాతులు దాదాపుగా ఉన్నాయి. 10 గణాల్లో మొత్తం కలిపితే 2000 ధాతులు ఉన్నాయండి. అందులో మొట్టమొదటి ఎక్కువ ధాతులు ఉండేది భూవాది గణంలోనే. మొట్టమొదటి గణంలో ఎక్కువ ధాతులు ఉన్నాయి, దాంట్లో 700 ధాతులు ఉన్నాయి. మిగిలిన అన్ని 9 గణాల్లో కలిసి ఒక 1000-1200 అలా ఉంటాయండి. 1200 అలా ఉంటాయండి. ధన్యవాదాలు. ఈ రకంగా మనం అన్ని ధాతులకు, 10 గణాల ధాతులకు ఈ సూత్రము ధాతు సంజ్ఞాన్ని పేరు పెడుతుందండి. ఇది ఈ సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు పేరు పెట్టి ఎలా వస్తుంది? ధాతో ఇదం అధికార సూత్రం అని చెప్పి అధికార సూత్రంలోకి వెళ్ళి అధికారం వెళ్ళి ఏదో ప్రతిని తెచ్చుకుంటాం అంట. అంటే ఏదో ఒక అర్థంలో ప్రతిని తెచ్చుకుంటాం. మనకి ఏ అర్థంలో కావాలో ఆ అర్థానికి, ఇప్పుడు పద్ధతి ఉంది, వర్తమాన కాలం చెప్పడానికి వర్తమాన కాలంలో ఇలాంటి ప్రతిని తెచ్చుకున్నాం. అట్లా అర్థానుగుణంగా, లక్ష్యానుగుణంగా ఏ అర్థంలో ప్రత్యయం కావాలో ఆ అర్థానులో ప్రతిని తెచ్చుకుంటామంట. అది మనకు వివక్షను బట్టి, వక్తను బట్టి తెలుస్తుందన్నమాట. ఏ రూపంలో తయారు చేయాలనుకుంటాం, ఏ సిద్ధి చేయాలనుకుంటాం, ఏ అర్థాన్ని చెప్పాలనుకుంటాం, దాన్ని బట్టి అర్థమవుతుంది. అస్తు. ఇప్పుడు దాసుని పేరు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇత్ సంధ్యా ప్రకరణం. మనం ఎప్పుడు ఇత్ అనుకుంటుంటాం కదా, ఇక్కడి నుంచి ఇత్ సంధ్య, ఇత్ అని పేరు పెట్టి సూత్రాలు ఏంటివి? ఇత్ అని ఇత్ అని పేరు పెట్టగానే వస్తారు, తస్యలోప అదర్శలోప వస్తాయి కదా. ఇత్ అని పేరు పెట్టగానే సిద్ధంగా ఉంటుంది తస్యలోప. ఏ పదాన్ని, ఏ వర్ణానికి అయితే ఇత్ అని పేరు పెట్టామో అది వెంటనే ఏమవుతుంది? పేరు పెట్టామో అది వెంటనే తస్యలోప వచ్చి దాన్ని లోపం చేస్తుంది. లోపం అంటే ఏమిటి? అదర్శన లోప వచ్చి చెప్తున్నాం అన్నమాట. సరే, అసలు ఇత్ అంటే ఏంటి? ఇత్ అని అంతిమ వర్ణాలకు ఇత్ అని పేరు వస్తుంది. ఎటువంటి వర్ణాలకు ఇత్ అని పేరు పెట్టుకుంటాం? ఇత్ అని పేరు రావాలంటే ఎటువంటి వర్ణాలకు? అచ్చులకు పేరు పెట్టుకుంటామా, హల్లులకు పేరు పెట్టుకుంటామా, మధ్యలో ఉండేదానికి పెట్టుకుంటామా, అంతిమంలో ఉండేదానికి పెట్టుకుని ఏ వర్ణానికి ఇత్ అని పేరు పెట్టుకుంటాం? ఆ ప్రకరణం ఇక్కడ స్టార్ట్ ఉంది. ఇత్ సంధ్య ప్రకరణం అంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందుకే ఇత్ సంధ్యా ప్రకరణం. ఏ వర్ణాలకు ఇత్ సంధ్య పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోకూడదు, ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ వర్ణాలకు పెట్టుకోవాలి అనేది ఇక్కడ మనకు ఈ ప్రకరణం స్టార్ట్ అవుతుంది. అందులో మొట్టమొదటి సూత్రం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఉపదేశే అజనునాసిక ఇత్. ఏంటండి? ఉపదేశే అజనునాసిక ఇత్. ఇక్కడ 10 విభాగం చూడండి. ఉపదేశే సప్తమి విభక్తి ఏకవచనం. అందుకని రామశబ్దం కూడా కొన్ని మనకు శబ్ద రూపాలు అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, దుకారాంతము అని శబ్దాలు వల్లి వేసుకుంటూ ఉండాలండి. శబ్ద రూపాలు మనకు బాగా తెలిసి ఉండాలి. సంస్కృతం ఏం లేదు. సంస్కృతం అంటేనే శబ్ద రూపాలు, ధాతు రూపాలే. వాటి యొక్క కలయికనే మనకు వాక్యం. శబ్దం అని ఉంటుంది, లేదా క్రియాపదం ఉంటుంది. శబ్దాలు ఉంటాయి, లేదా క్రియాపదాలు ఉంటాయి. అదే కదా శబ్దాలు, క్రియాపదాల యొక్క సమూహమే వాక్యం. కాబట్టి శబ్దాలు వల్లి వేసుకుంటూ ఉండండి. ఉపదేశే, ఉపదేశ పుల్లింగం, ఉపదేశ, ఉపదేశ, ఉపదేశ అలా రూపం నడుస్తుంది రామశబ్దం లెక్క. సప్తమి భక్తిలోకి వచ్చేసరికి రామే, అలాగే ఉపదేశే. కాబట్టి ఉపదేశే సప్తమి భక్తి ఏకవచనం. నెక్స్ట్ ఏంటి? అచ్. విడగొడితే ఏమంది? అచ్. ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. అనునాసిక, అనునాసిక ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. నెక్స్ట్ ఇత్. ఇది కూడా ప్రథమ విభక్తి ఏకవచనం. అన్ని కూడా ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. మరి ఇక్కడ ఉపదేశం అచ్చులో అవగ్ర చిహ్నం ఎలా వచ్చిందండి? ఉపదేశే ప్లస్ అచ్. ఉపదేశే అజనునాసిక ఇత్తులో ఉపదేశే అచ్. ఉపదేశంలో సూత్రంలో 10 విభాగంలో షే ఉంది, పక్కన అచ్ ఉంది, కానీ అక్కడ పైన అజ్ ఉంది. అజ్ ఎలా వచ్చింది? ఆ ఎలా వెళ్ళిపోయింది. అవగ్ర చిహ్నం ఎలా వచ్చింది? అవగ్ర చిహ్నం ఏ సూత్రం ద్వారా వస్తుంది? ఏ సంధి జరిగింది ఇక్కడ? పూర్వరూప సంధి ద్వారా అవగ్రహ చిహ్నం వస్తుంది. ఆ సంధి పేరేంటి? పూర్వరూప సంధి ఏం జరిగింది? ఏంగ్ ఏంగ పదాంతాదతి. ఏంగ పదానికి అంతిమంలో ఏకారం ఉంటే ఉపదేశం ఒక పదం,
ఆ పదానికి అంతిమంలో ఉంది ఏకారం ఉంది. ఏకారం ఉంటే పదాంతస్య యకారస్య అతిపరత అంటే ఆకారం పరంగా ఉంటే అచ్చులో ఆ అనే పక్కన ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది ఆ ముందున్న ఓకారానికి అవగ్ర చిహ్నం అవుతుంది. నేను పక్కన ఓకారం ఉంటే ఏంగ పదాంతతి అంటే ఓకారాంతస్య పదస్య అతిపరత అతి పరంగా ఉంటే ఏమవుతుందంటే ఆ అకారం అనేది ముందున్నటువంటి ఓకారంలో కలిసిపోతుంది. ఆ అకారం అతి అచ్చులో ఆ అనేది ముందున్న ఓకారం కలిసిపోయింది, పూర్వరూపం అయిపోయింది. అది పూర్వరూపం అయింది అని తెలుసుకోవడం కోసమే ఆ అతిలో ఉండే అకారాన్ని అవగ్ర చిహ్నంగా రాస్తాము. అతిలో ఉండే అకారాన్ని అవగ్ర చిహ్నంగా రాస్తామంట. అందుకే అచ్చ అయిపోయింది. అది అవగ్ర చిహ్నం అచ్చినది అజ్జులో ఉండే ఆ అవగ్ర చిహ్నంగా రాసాము. ప్లస్ చకారము జకారంగా మారిపోయింది. జలాం జశవంతి ప్రకారంగా అచ్చులో ఉండే చకారం జకారంగా మారిపోయింది. అందుకే అజ్జ అయిపోయింది. ఓకే, పక్కన నాసిక చోకుహు కాదా అచ్ అజ్జ్ అక్కడ చోకు పదానికి అంతిమంలో ఉండి పదం లేదు కదా ఇక్కడ. అచ్చు పదమే కదా. అదే దాని అచ్చు పదమే కాబట్టి అందుకే ఇదేంటి వచ్చింది ఏ సూత్రం ప్రకారం అంతిమంలో ఉంది కాబట్టి మనకు సంధి చేసామండి ఈ సందర్భంలో. అంటే పదం కాబట్టి మామూలుగా అచ్చు అన్నాసిక ఉన్నాయి కదా, అదేమంటుంది పదానికి పదాంతస్య చకారస్య అనేది పదానికి అంతిమం లేదు కదా. ఓ పదానికి కదా అచ్చు పదం కాదు. అచ్చు పదమే మనకి పదమే కానీ పదాంతస్య అంటే పదానికి అంతిమంలో ఉండాలి. పదం అంతిమ మధ్యలో ఉంది కదా ఇక్కడ. ఓకే అండి, అర్థమైంది ఇప్పుడు. ఇందాక సామాన్యంగా సంధి నియమం ప్రకారంగా అచ్చులో ఉండే చకారం జకారం చకారం జకారం అయిపోతుంది. ఓకేనా. చకారం జకారం జలాం జశంతే అయితే కనుక జష్ లేదు, అనునాసిక కదా. తర్వాత జలాం జష్ అంతే జల్లకు జస్ వస్తుంది. జస్యం వస్తుంది, చాకి జస్యం వస్తుంది. జవగడ చకారానికి చవర్గం యొక్క అక్షరం అవుతుంది, జా వస్తుంది అన్నమాట. వర్గాక్షరం కలిసింది కాబట్టి చవర్గానికి అదే వర్గం యొక్క మూడో అక్షరం వచ్చేసింది. జస్ కదా, జస్ లో వస్తుంది కదా. మూడోది వచ్చేసింది. జబగడ దస్ జస్ అంటే ఏంటి జబగడ దస్. అందులో జాన్ ఎందుకు పెట్టుకున్నాం, జస్ అంటే మొత్తం వచ్చాయి. జాన్ ఎందుకు వచ్చింది స్థానంతరతమ నియమం ప్రకారంగా. స్థానంతరతమ నియమం ప్రకారంగా స్థానం కలిసింది. ఇది కవర్గం యొక్క ఇది చవర్గం యొక్క అక్షరము, ఇది చవర్గం యొక్క అక్షరము కాబట్టి వర్గాక్షరం కలిసి కాబట్టి చకార స్థానం జకారమే వచ్చేసింది. అందుకే అజ్జ అయిపోయింది అన్నమాట. ఓకే, సో ముందు అవగ్ర చిహ్నం ఏంగా పదాంతరితో అయిపోయింది చూసాం. మిగతాది అనునాసిక ఇది ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడు ఈ పదంలో ఉండే అర్థాలను బట్టి అర్థం ఉంటుంది. సూత్రంలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలను తీసుకొని అర్థం చెప్తాండి. వేరే అన్య పదం ఏది రాదు. సూత్రంలో ఉండే పదాలతోనే అర్థం చెప్తాం. ఎలా చెప్పారు చూడండి. ఉపదేశే అంటే ఉపదేశంలో ముందుగా ఉపదేశం అంటే ఏమిటి, ముందు అది ప్రశ్న కలిగింది. ఉపదేశం అంటే ఏమిటి సూత్రంలో ఉపదేశే ఏ ఉపదేశం. ఉపదేశం అంటే కింద ఇచ్చా టిప్పని చూడండి. उपदेश यहाँ पाणिनि मुनि के बनाए 5 ग्रंथों का नाम है. ఉపదేశం అంటే ఏమిటి, మహర్షి పాణిని ముని రచించినటువంటి 5 గ్రంథాలు యొక్క పేర్లే ఉపదేశం అంట. వాటికి ఉపదేశం పేరు. అంటే మహర్షి పాణిని డైరెక్ట్ గా సాక్షాత్ ఉపదేశించాడు. ఏ ఉపదేశించాడు, 5 గ్రంథాలు ఉపదేశించాడు. ఏంటవి కింద ఇచ్చాడు. అష్టాధ్యాయి, రెండవది ధాతుపాఠ, మూడవది ఉనాది సూత్ర, నాలుగవది గణపాఠ, 5 लिंगानुशासन. इनमें होने वाले अनुनासिक अच की इति संज्ञा होती. ఈ 5 గణాల్లో ఈ 5 ఉపదేశాలు మహర్షి పాణిని ఉపదేశించిన 5 గ్రంథాల యొక్క పేర్లే ఉపదేశం అంటాం. వాటికి ఉపదేశం పేరు. ఈ 5 గ్రంథాల్లో మహర్షి పాణిని రచించినటువంటి అష్టాధ్యాయులో కానీ, ధాతుపాఠంలో కానీ, ఉనాది సూత్రంలో కానీ, గణపాఠంలో కానీ, లింగానుశాసనంలో కానీ, ఈయన రచించిన 5 గ్రంథాల్లోంచి 5 ఉపదేశాల్లోంచి ఏదో ఒక ఉపదేశంలో ఏముండాలి, ఇందులో అనునాసిక అచ్చుకి సంజ్ఞ అవుతుంది. ఈ 5 గ్రంథాల్లో ఎక్కడైనా అనునాసిక అచ్చు ఉందనుకో, అనునాసిక అచ్చుకి ఇతని పేరు వస్తుంది. ఏమొస్తుంది, అనునాసిక అచ్చుకి ఇతని పేరు. అనునాసిక అంటే ఏంటి, తర్వాత వస్తున్నాం. ముఖనాసిక, వచనోనాసిక, ముక్కుతోటి నాసికతోటి పలికేటువంటి వర్ణాన్ని. నాసిక అంటే అనునాసిక అంటే ఏమిటి, అనునాసిక అంటే
ముక్కుతోటి నాసిక, నాసిక అంటే ముక్కు, ముఖ నాసిక వచనోను నాసిక. ముఖ అంటే ముఖముతోటి, నాసిక అంటే ముక్కు, ముఖముతోటి నాసిక అంటే ముఖముతోటి ముక్కుతోటి, నాసిక అంటే ముక్కు. అంటే ముఖ సహాయంతో, నోటి సహాయంతో, ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణాన్నే అనునాసిక అంటాము. కొంచెం ముక్కు సహాయంతో, కొంచెము నోటి సహాయంతో, ముఖం అంటే నోరు, నోటి సహాయంతో, ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణాన్నే అనునాసిక అంటాము. ఆ తర్వాత చెప్పుకుంటాము. ఇక్కడ అనునాసిక అంటే అది ఆ వర్ణం అయితే ఉందో అటువంటి వర్ణానికి ఇత్ అని పేరు పెడతాము. ఇత్ భవతి. ఓకేనా? ఆ ఇత్ ఎక్కడ ఉండాలి? అనునాసిక వర్ణం ఎక్కడ ఉండాలి? అనునాసిక ఏం చెప్పాను నేను? కొంచెం నోటి సహాయంతో, ముక్కు సహాయంతో పలికేటువంటి వర్ణం అయితే ఉందో ఆ వర్ణానికి ఇత్ అని పేరు. ఆ వర్ణం ఎక్కడ ఉందంట? ఉపదేశంలో ఉందంట. ఆ ఉపదేశం అంటే ఏమిటి? మహర్షి పాణిని రచించినటువంటి 5 గ్రంథాల యొక్క పేర్లు. ఇవి అష్టాధ్యాయులో గాని, ధాతుపాఠంలో గాని, ఉనాది సూత్రంలో, గణపాఠంలో, లింగాశ, ఈ 5 గ్రంథాలు ఎక్కడో అన్నాసిక వచ్చి మహర్షి పాణి చెప్పారనమాట. దీన్ని ముక్కు సహాయంతో, నోటి సహాయంతో పలికేటి వర్ణం అక్కడ ఉల్లేఖించాడు. అక్కడ ధాతుపాఠంలో కావచ్చు, లింగాశాస్త్రం కాబట్టి ఈ 5 గ్రంథాలు ఏదో ఒక చోట పెట్టాడనమాట. అక్కడ ఎక్కడెక్కడైతే నేను ఉపదేశంలో నేను రచించిన 5 గ్రంథాల్లో, 5 ఉపదేశాల్లోంచి కొన్ని చోట్లను అనునాసిక వర్ణం ఉంచానమాట. అనునాసిక వర్ణం పెట్టాను, దానికి ఇతని పేరు పెట్టేసేయి. మహర్షి పాణి తెలుసు కదా, నేను రాసిన గ్రంథాల్లో అనునాసిక వర్ణాన్ని నేను అక్కడ పెట్టానమాట, అక్కడ ఉంచాను. కాబట్టి ఆ అనునాసిక వర్ణానికి ఇతని పేరు పెట్టేసేయి అని ఈ సూత్రం చెప్పిందండి. అర్థమైనప్పుడు ఉపదేశి అంటే మహర్షి పాణి రచించిన ఉపదేశంలో అంటే 5 గ్రంథాల్లోంచి అచ్ ఎవరికి? అచ్చుకి. ఏంటి? హల్లుకి అని చెప్పాలి చూడండి. అచ్ అంటే ఏమిటి? ఆ నుంచి అమ్మహా వరక ఎక్కడి వరకు వస్తుంది? అచ్చులు అనమాట. ఆ ఈ ఉన్ రు లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ ఇంతవరకు ఇవి అచ్చులు. ఎన్ని వచ్చాయి? ఆ ఈ ఉ రు లు ఏ ఓ ఐ ఔ ఈ వర్ణాలు వచ్చేసాయి. ఓకేనా? ఆకి చాకి మధ్యలో ఉన్నట్టు వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలన్నమాట. అందుకే ఆ అచ్చులు ఉండాలన్నమాట. ఏం చెప్పాడు? ఉపదేశంలో ఉండాలి, అచ్చులు ఉండాలి. కానీ ఎటువంటి అచ్చులు? అచ్చు చెప్పాము. ఎటువంటి అచ్చులు? దానికి విశేషంగా అనునాసిక అచ్చు. అది అనునాసికై ఉండాలన్నమాట. ఆ అచ్చు, అటువంటి అచ్చు అది ముక్కు సహాయంతో, నోటి సహాయంతో పలికేటువంటి అచ్చై ఉండాలన్నమాట. అటువంటి అనునాసిక అచ్చుకి ఇతని పేరు వస్తుంది. అప్పుడు అర్థమైందా? ఉపదేశం అంటే మహర్షి పాణి రచించిన 5 గ్రంథాల్లోంచి అనునాసిక అచ్చుందంట. అచ్చుందంట. ఎటువంటి అచ్చు అంటే అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు. అటువంటి అనునాసికతో కూడుకున్న అచ్చుకి ఇతని పేరు వస్తుందన్నమాట. అది తెలుస్తుంది మనకు. మహర్షి పాణి 5 గ్రంథాలు ఎక్కడెక్కడ ఉపదేశించాడు అక్కడ ఈ సూత్రం వచ్చి మనం చెప్పుకుంటాం. మనకు అడ్డుపడుతుంటాం. అడ్డుపడినప్పుడు తొలగించుకోవడం కోసం ఈ సూత్రం వచ్చేసి ఇది అనునాసిక అచ్చు, దీన్ని తీసేసేయి అదే సూత్రం చెప్తూ ఉంటుంది. మనం చాలా సార్లు చేసుకున్నాం కూడా. అర్థమైందండి? తో ఈ సూత్రం యొక్క భావం అర్థమైందా? ఉపదేశే అచ్ ఎటువంటి అచ్చు? అనునాసిక అచ్చు అని తిప్పి రాస్తాం. ఉపదేశే అనునాసిక అచ్చు అంటే అనునాసికతో కూడుకున్నటువంటి అటువంటి అచ్చుకి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ భవతి, ఇత్ సంజ్ఞా భవతి, ఇత్ భవతి, సంజ్ఞాభవతి అధ్యాహం చేసుకున్నాం. సూత్రంలో అర్థం ఉందా? ఉపదేశంలో మహర్షి పాణి చెప్పినటువంటి గ్రంథంలో 5 గ్రంథాల్లోంచి అనునాసిక అచ్చు ఎక్కడ ఉన్నా దానికి ఇత్ సంజ్ఞాభవతి, ఇతని నామకరణం వస్తుంది, ఇతని పేరు పెట్టుకుంటాము అని చెప్పి. ఊరికి ఇతని పేరు పెట్టిపోయింది, ఏం చేయలేదు. ఈ సూత్రం ఏంటి? అనునాసిక అచ్చు ఇతని పేరు పెట్టడం దీని యొక్క సూత్రం యొక్క అర్థం, దీని యొక్క అభిప్రాయం అంతే. ఎవరికి? అచ్చులకు మాత్రమే చెప్పింది, గుర్తు పెట్టుకోండి. అచ్చులకు మాత్రమే. ఓకేనా? అస్తు. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. జీ ఇక్కడ మనకి ధాతువులు చదివేటప్పుడు మనం అనునాసికతోటి కూడి చదవాలండి, లేకపోతే మనం భూ అని విడిగా చదువుతాం కదా, వాటికి అనునాసిక చదవాలా లేకపోతే విడిగా చదవాలండి? అనునాసిక తీసేసి చదవాలా? అనునాసిక చదవాలండి. కాదు లుప్తమైంది కింద. మీరు అదే బాగానే అడిగారు ప్రశ్న. ఇక్కడ చూడండి, అదే ప్రశ్న కింద చెప్తున్నాను. పట్టి కింద చూడండి. పట్టి ఇత్యాదియోమే అంటే పటి ధాతు, ఎద ధాతు, ధాతులు ఉన్నాయండి మనకు. ధాతు పాఠంలో ఇచ్చినట్టు ధాతులు ఏవైతే ఉన్నాయో పట్ ఇత్యాదియోమే ఆ అనునాసిక पाणिनि जी ने पढ़ा था।
పఠ ధాతుకి పైన అనునాసిక అచ్చు పెట్టాడంట. అంటే ముక్కు సహాయంతో నోటి సహాయంతో పలికేటటువంటి అనునాసిక అచ్చును అక్కడ ఉంచాడు. ధాతు పాఠం చెప్పాడు అనమాట రాసేటప్పుడే. అందుకే అనునాసిక పాణి మహర్షి పాణిని జీనే పడా థా. జో ఎలాగా రాసి ఉన్నాడంట, ఉపదేశించాడంట అక్కడ పఠ ధాతు పైన అర్ధచంద్రాకార బిందు ఉందా? అర్ధచంద్రాకార బిందు ఉందండి. అర్ధచంద్రాకార బిందు ఇక్కడ ఆ అంటే తాలో ఆ ఉంది. తాలో ఆ పైన అర్ధచంద్రాకార బిందు వచ్చిందండి. పఠ పాలో ఆ మన ఠాలో ఆ. ఠాలో ఏదో అకారం ఉందో అది అచ్చు. ఆ అచ్చుకి పైన అనునాసిక వచ్చిందండి. ఎందుకంటే అన్నాసిక నిరున్నాసిక ఇవన్నీ ఎవరి యొక్క ధర్మాలు? అచ్చు యొక్క ధర్మాలు. ఇప్పుడు అన్నాసిక నిరున్నాసిక ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అచ్చుల్లోనే ఉంటాయి అన్నమాట. అందుకే అనునాసిక అచ్చు అని చెప్పామన్నమాట. ఠాలో ఉండే అకారం పైన అర్ధచంద్రాకార బిందు ఉందన్నమాట. అది అనునాసిక. అంటే అనునాసికతో కూడుకున్నటువంటి అకారం. ఏ అకారము? అనునాసికతో కూడుకున్నటువంటి అకారం. ఇది ఎలా ఉచ్చరించాలి? పఠ, యథా, లిఖ అలా ఉచ్చరించే వాళ్ళండి. ఇప్పుడు అలా పలకడం లేదు. అది ఏదో పలికామంటే ఏదో విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే ఆ పరంపర లుప్తం అయిపోయింది అనమాట. అది ఎన్ని సంవత్సరాలు అయినట్టు లుప్తం అయిపోయి. మొదట్లో మహర్షి పాణి ధాతు అలా రాశాడండి. అలాగే రాశాడు. పైన అర్ధచంద్రాకార బిందుతో యుక్తం చేసి రాశాడనమాట. కానీ కాలాంతంలో ఈ పరంపర లుప్తం కావడం వలన వాళ్ళు కూడా రాసే వాళ్ళు కూడా దాన్ని తీసివేసి రాశారనమాట. ఆ అనునాసిక అచ్చుని తీసేసి రాశారనమాట. ఇక పట అకారం పెట్టారు కానీ అకారం పైన అర్ధచంద్రాకార బిందు పెట్టారనమాట. పట వ్యక్తాయాం వాచి అని చెప్పారని పఠ పైన అర్ధచంద్రాకార బిందు లుప్తం చేశారు. అది ఎప్పటి నుంచి లుప్తం అయిపోయింది? పఠ ఐసా థా అలాగా ఉండేది పర్. కానీ అబ్ ఏ అనునాసిక చిహ్న లగ్భగ్ 2000 వర్షం से लुप्त हो गया है. 2000 సంవత్సరాల నుంచి లుప్తం అయిపోయింది అనమాట. ఎప్పటి నుంచి అండి? దాదాపు మహాభారత కాలంలో ఉండేదండి. మహాభారత కాలం అయిపోయి 5000 సంవత్సరాలు అయిపోయినమాట. ఇది 2000 సంవత్సరాల నుంచి ఇది అప్పటి వరకు బాగానే, ఎందుకంటే అప్పుడు మంచి పండితులు ప్రావీణ్యులు ఉండేవాళ్ళండి. చాణక్య సమయం వరకు బాగానే ఉండేది అనమాట. నలంద విశ్వవిద్యాలయము ఇవైతే ఏవి ఉన్నాయో మనకు అప్పట్లో ఇదంతా పరంపర ఉండేది అనమాట. ఈ భాష ఉండేది, అన్ని ఉండేది అనమాట. ఇప్పుడు అది లుప్తం అయిపోయింది. లుప్తం అయిపోయింది కాబట్టి ఏం చేసుకోవాల్సి? జో అబ్బు సర్వతా బతానే హి పడితే. అందుకే ఆచార్యులు ఎవరైతే అధ్యాపకులు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ మహర్షి పాణిని అర్ధచంద్రాకారంతో అనునాసిక అచ్చుతో కూడుకున్న అచ్చు ఇక్కడ ఉంచారు కాబట్టి పరంపర లుప్తమైంది. కాబట్టి ఇప్పుడు ఎవరు అలా ఉచ్చరించడం లేదు కాబట్టి ఆ అనునాసికను లుప్తం చేశారు అంటే చెప్పడం లేదు. అది మనం చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఈ సూత్రమే. ఇప్పుడు ఒకవేళ లేకపోతేనా, ఒకవేళ అనునాసిక అచ్చు లేకపోతే మహర్షి పాణిని డైరెక్ట్ గా ఉపదేశ అచ్చు ఇటు భవతి అని చెప్పి అనునాసిక శబ్దం పడడానికి అవసరం అని చెప్పండి. ఈ సూత్రం ప్రమాణము మహర్షి పాణి ధాతు పాడిన అనునాసిక అచ్చు కూడా అక్కడ ఉంచాలని చెప్పడం కోసం. ఎందుకు? ఉపదేశే అచ్చు అనునాసిక ఇచ్చు. ఉపదేశే అచ్చు అంటే మహర్షి పాణి రచించిన ఉపదేశంలో 5 గ్రంథాల్లోంచి అచ్చు ఎక్కడ ఉన్నా దానికి ఇత్తని చెప్పి పెట్టుకొని చెప్పొచ్చు కదా. అనునాసిక అని చెప్పి ఎందుకు చెప్పారు ఇక్కడ సూత్రంలో? కాబట్టి దీన్ని బట్టి ఏమవుతుంది? మహర్షి పాణి అనునాసికతో కూడుకున్న అచ్చు ఉండేది. అచ్చు ఉంది ఆల్రెడీ. అనునాసికతో కూడుకున్న అచ్చు అయి ఉండాలి. అనునాసికతో కూడుకున్న అచ్చు అన్నమాట. అది ఆ అనునాసిక లుప్తం చేశాము. అది ఎందుకు? అది ఉచ్చారణ పరంపర లుప్తం అయింది కాబట్టి, ఉచ్చరించలేకపోతున్నాం కాబట్టి అది చెప్పుకోవాల్సి వస్తున్నాడు. ప్రతి ఆచార్యుడికి ప్రతి అధ్యాపకుడికి చెప్పాల్సి ఉంది. అక్కడ ఆ పరంపర లుప్తమైంది. పైన అర్ధచంద్రాకార బింది ఉండేది, అప్పుడు బింది లేదు. పఠ, యథ, లిఖ ఇలా ఉండేదండి. అలా ఎవరు ఉచ్చరించడం లేదు కాబట్టి దాన్ని ఎందుకని చెప్పి తీసేసారు అంతే. అర్థమైందా? 2000 సంవత్సరాల నుంచి లుప్తం అయిపోయిందంట. 2000 సంవత్సరాల నుంచి ఎవరు చెప్పడం లేదన్నమాట. ఇలా చెప్పుకుంటూ వస్తాం. చెప్పేటప్పుడు ఉండేది. ఎందుకంటే మా సూత్రం స్పష్టంగా చెప్తుంది కదా. ఉపదేశే అజ్ అనునాసిక ఇత్. అనునాసికతో కూడుకున్న ఇత్తుకే అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చుకే ఇత్ సంధ్య భవతి అని చెప్పుకుంటామట. కాబట్టి సూత్రంలో అనునాసిక శబ్దమే దీనికి ప్రత్యక్ష ప్రమాణము. మనకు సూత్ర పరం ప్రమాణము అక్కడ అనునాసిక కూడా ఉన్నది అని చెప్పుకోవడానికి. మహర్షి పాణి అక్కడ ఉంచాడు కాబట్టి దాన్ని ఇత్తు చేసుకొని చెప్తున్నామాట. లేవు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం స్పష్టంగా అనునాసిక అచ్చు ఉండేది కాదు, లుప్తమైంది కాబట్టి ఇక్కడ రాయడం లేదు, కానీ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ అనునాసిక అచ్చు ఉండేది అందుకే లుప్తం అయిపోయింది అని చెప్పి. అస్తు. సో దీని అర్థం చూడండి. ఇక్కడ వాకి ఎందుకు లేదండి అనునాసిక? మరి టకారానికి ఉంది. అనునాసిక అనేది పట్టులో టకారానికి ఉన్నది,
వదిలో దకారానికి వకారానికి లేదు, పకారానికి లేదు, వీటికి ఎందుకు వచ్చిందండి? అన్నిటికీ ఉందండి. ఉపలక్షణం కూడా చెప్పామంట. అదే అట్లా ఉండాలి, అలా లేవు, తీసేశారు, లుప్తం చేశారు అని చెప్తున్నామాట. అదే అంటే అనునాసిక టకారానికి వస్తుంది కదా, ఇక్కడ పకారానికి అర్థం లేదు. చేసుకోవడం కోసం ఇలా ఉండేటివి పట్టధాతులో. అక్కడ దీంట్లో కూడా లేవు. అక్కడ ధాతుపాఠం, ఈ పట్టధాతు పైన కూడా లేదు. ఇక్కడ ఇచ్చిన పట్టధాతులు ఈ విధంగా చూపించాడు, అక్కడ లేదు, ధాతుపాఠం లేదు. అది లుప్తం తీసేసి రాయడం మొదలు పెట్టారు. ఎప్పటి నుంచి 2000 సంవత్సరాలు అలా రాస్తున్నామట. చదువు చెప్పుకుంటప్పుడే అధ్యయనం చేసినప్పుడు ఇట్లా ఉండేదని చెప్పుకుంటూ పోతున్నాం అంతే తప్పితే అక్కడ పుస్తకాలు రాయడం లేదు. అదే ఆ పరంపర లుప్తమైంది. ఈ ఓన్లీ పట్టధాతు కదా, అన్ని ధాతులకు ఉండాలి. ఎక్కడెక్కడైతే మహర్షి పాణి ఉల్లేఖించి అన్నిట్లోకి ఉందన్నమాట. ఎక్కడెక్కడైతే అచ్చుకి మనం లోపం చేసుకుంటామో అక్కడ, ఎక్కడైతే ఈ సూత్రం వచ్చి అచ్చుకు లోపం చేస్తుందో అక్కడక్కడ అన్నాసిక అచ్చు కూడా ఉంది, అన్నాసి కూడా ఉంది, అర్ధసిందాక బింది కూడా ఉంది. ఈ సూత్రం ఎప్పుడెప్పుడు వచ్చి మనకు ఇత్సంజని పెట్టి లోపం చేస్తుందో అక్కడ అన్నాసికతో కూడుకున్న అచ్చుకే మనం లోపం చేస్తున్నాము. అంటే పకారంలో కూడా అకారం ఉంది కదా, ఆకారం కూడా అచ్చు అనునాసిక ఉందా లేదా అని డౌట్ అండి. టకారంలో ఉండే అకారంకే అకారం, ఇంకా అకారం ఏంటండి? పాలో కూడా ఉంది కదండి. నేను పాలో లేదు, పాలేదండి. పాలు ఆదిశి వస్తుంది, స్వరూపం మారిపోతుంది కదా. అదే అంటే అది కొంచెం వ్యవస్థ ఉందండి, వ్యవస్థ ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కాదు. అదే అడుగుతున్నానండి. లక్ష్య సిద్ధి కోసం ఇప్పుడు పాలు కూడా ఆది చేసిన ఏం వెళ్తుంది అక్కడ? మన లక్ష్య పద్ధతి సిద్ధిస్తుందా? అది సందర్భానుసారంగా రూపంగా ఆ మహర్షి పాణి అచ్చని చెప్పారు కదా, ఎక్కడ అచ్చు పడితే అక్కడ లోపం చేయడం మొదలు పెట్టాం, ఏం మిగిలింది అక్కడ. ఓకేనా? సో మనకు పట్టులో కావాల్సిన అంతిమ అక్షరం ఎక్కడైతే ఉందో అది తీసుకుంటాం. కొంచెం మధ్యలో కూడా ఉంటే మధ్య కూడా తీస్తాం. అది మనకు లక్షానుగుణంగా శబ్ద సిద్ధిని కూడా తెలుస్తుంటుందండి. ఇది అన్నాసికము, ఇది అన్నాసికమైన అచ్చు, ఇది కాదు. ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంటుంది అన్నమాట. అవి ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది. మీకు ఒక సందేహం రావచ్చు, మరి ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు పట్టులో పకారం నుండి అకారం అన్నాసిక ఇత్తా, లేదంటే టకారం నుండి అకారం అని చెప్పి సందేహం రావచ్చు, సహజమే. కాబట్టి ప్రయోగాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ముందు ముందు పోయే కొద్దీ ఎక్కడైతే మనకు అవసరం. ఇప్పుడు పట్టులో పాలిస్తే మన లక్ష్యం పద్ధతి రూపం తయారు చేయాలి. ఆ పట్టులో పాలు సంజయ్ పెట్టడానికి లోపం అయిపోతుంది. ఆ పాలు ఎక్కడ తీసుకొస్తాం మనం మళ్ళీ? కాబట్టి అది ప్రయోగాన్ని బట్టి ఏది అన్నాసికతో కూడుకునే అచ్చని చెప్పి మన ప్రయోగాన్ని బట్టి ఆ అభ్యాసంతో మనకు తెలిసిపోతుంది. ముందు చదువుకునే కొద్దీ ఆటోమేటిక్ గా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? వర్గాలు ఉన్నాయి కవర్గా గురువు గారు, కవర్గా చవర్గా టవర్గా టవర్గా పవర్గా ఈ అన్ని అక్షరాలకి అట్లానే వస్తుందండి అచ్చుతో కూడిన దానికి. అచ్చులకే చెప్పాను, సూత్రం చెప్పిన అచ్చు శబ్దం ఉంది. అచ్చు అంటే ఏమిటి? ఆ, ఈ, ఊ, రు, లు, ఓ, ఐ, ఔ, ఈ వర్ణాలకి అచ్చులో ఉండే అచ్చు ప్రత్యేక వర్ణాలకి అచ్చు అని చెప్పారు కదా. అచ్చులకు మాత్రమే అర్ధసిందాక బిందు వస్తుంది. ఆ ఉండొచ్చు, ఆ పైన అర్ధసిందాక బిందు వచ్చు, ఈ పైన ఉండొచ్చు, ఊ పైన ఉండొచ్చు. ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చాడో ఆ అచ్చులకు పైన అర్ధసిందాక బిందు ఉంటుందండి. ఓన్లీ ఆనే ఉండాల్సిన అవసరం లేదు. అచ్చు ప్రత్యాహారంలో ఉన్నటువంటి ఏ వర్ణమే రావచ్చు. ఏ వర్ణం వచ్చింది మనం ఈ సూత్రం వచ్చి లోపు ఇతని పెట్టినా ఆ వర్ణం పైన అది అర్ధసిందాక బిందు ఉన్నట్టు లెక్క. అట్లా అన్ని అచ్చులో ఉండే వర్ణాలు అన్ని ఉన్నాయండి. ఎదధాతు ఉంది, ఎదలో ఏ ఉంది, ఏ పైన అర్ధసిందాక బిందు ఉంది. అట్లా చాలా ఉన్నాయండి. ఈ కావచ్చు, ఊ కావచ్చు, రు కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకేనా? హల్లులు కాదు, అచ్చులకు మాత్రమే. అందుకే అచ్చు అనునాసిక అని చెప్పామట. అచ్చు అనునాసిక అంటే అటువంటి అనునాసిక అచ్చుకి ఇత్ సంజ్ఞా భవతి, ఇతని పేరు వస్తుంది. ఓకేనా? ఆచార్య, మీరు అచ్చులకి అనునాసిక అననునాసిక అట్లా విడగొట్టి ఒకసారి చెప్పారు కదా, వాటికి స్వరిత ఉదాత్త ఇదొకటి వస్తుంది. స్వరిత ఉదాత్త అనుదాత్త మూడు వస్తాయి. కాల లక్షణాలు కూడా వస్తాయి అని. ఊకాలో హ్రస్వ దీర్ఘ ప్లుత ఇవన్నీ ఒక్క అచ్చులకి మాత్రమే వస్తాయి, హల్లులకి రావు. అచ్చులకు మాత్రమే. అన్నాసిక ఉదాత్త సంధ్య, అనుదాత్త సంధ్య, స్వరిత సంధ్య కూడా అచ్చులకు మాత్రం పెట్టుకుంటాం, హల్లులకు పెట్టుకుంటాం. హల్లులు కవర్గాలు, చవర్గాలు, టవర్గాలు, కచ్చటి తప్పలు ఉన్నాయి కదా. అంటే ఆడి కూడా ఉదాత్తం పెట్టుకుంటాం. కకానికి ఉదాత్తం వస్తుందా? చకారం కూడా అనుదాత్తం పేరు పెట్టుకుంటామా? టవర్గాన్ని కూడా స్వరితం పేరు పెట్టుకుంటాం అంటే లేదండి. ఈ ఉదాత్త గుణము, అనుదాత్తము, స్వరితం అచ్చులకు మాత్రమే పెట్టుకుంటాము. అచ్చులకే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం పేరు, హల్లులకు కాదు.
అచ్చు యొక్క ధర్మాలు. అలాగే అనునాసిక, నిరనునాసిక, సానునాసిక ఇవన్నీ కూడా అచ్చు యొక్క ధర్మాలు. ఓకేనా? అచ్చుల్లో ఉంటాయి. కాబట్టి అనునాసిక కూడా అచ్చుపై ఉంటుంది కానీ హల్లు పైన ఉండదు అన్నమాట. హల్లు వర్ణాలన్నీ కూడా హల్లు వర్ణాలు అచ్చులు లేవండి. క్, ఖ, గ, ఘ, గ అలా అండి. కానీ క, ఖ, గ, ఘ అక్కడ అకారం పూర్తి ఎందుకు ఉచ్చరిస్తున్నట్టు కేవలం ఉచ్చారణ కోసం ఉచ్చరిస్తున్నాం అండి. ఏంటి దాన్ని హల్లు వర్ణం పలకడం కష్టం కాబట్టి అచ్చు సహాయంతో మనం పలుకుతున్నాం. ఉచ్చారణ కోసమే అక్కడ అకారం చెప్పుకుంటాం. మా స్టార్టింగ్ లో ప్రత్యాహస్తాలు చెప్పుకున్నామండి. హల్లు వర్ణాలు ఏవైతే మనకు అచ్చు కనిపిస్తుందో అవన్నీ పలుకబడుతున్నాయి. వాస్తవంగా అక్కడ అకారాలు లేవు, హల్లులు మాత్రమే ఉన్నాయి, అక్కడ అచ్చులు లేవు. కకారం లేకపోతే అకారం కనిపిస్తుంది. కకారం యొక్క ధర్మం కాదు, అది అచ్చు యొక్క ధర్మమే. ఆ కకారాన్ని పలకడం కొంచెం కష్టదాయకం కాబట్టి ఆ అచ్చు సహాయంతో పలుకుతాం. ఖ, ఖ, గ, ఘ,งఅని చెప్పి. ఖ, ఘ, ఘ అంటే ఎలా ఉంటుందండి? కొంచెం ఒత్తిడికి వాళ్ళకి ఉంటుంది, సహజంగా ఉండదన్నమాట. కాబట్టి ఉచ్చారణార్థం, ఉచ్చారణ కోసం అక్కడ అకారాది మనం పెట్టుకున్నామన్నమాట. ఎందుకు అది అకారాది వలన పెట్టుకున్నామన్నమాట. అది తర్వాత కూడా వస్తుంది, మీకు చెప్తాను. సూత్రం వస్తుంది అక్కడ. దీంట్లో ప్రత్యాహస్తాలు చెప్పుకున్నాం. ప్రారంభంలో చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం? హలాది మధ్య అకార ఉచ్చారణార్థ. ఏంటండి? ఉచ్చారణ కోసం అక్కడ ఇవ్వబడింది అని చెప్పి స్టార్టింగ్ లో ప్రత్యాహస్తాలు చెప్పినప్పుడు చెప్పుకున్నామండి. హయవరట్ హా నుంచి వచ్చింది కదా. ఐ ఉన్ లుక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ అక్కడి నుంచి అకారం అంతా ఉచ్చారణార్థం. హయవరట్ లన్ అవన్నీ హల్లు. ఓకే, పలకలేం కాబట్టి ఉచ్చారణ కోసం ఇవ్వబడ్డాయండి అవి, అర్థం కోసం అని. అర్థమైందండి, ధన్యవాదాలు మహోదయ. ఇప్పుడు మనకి ఉపదేశం ప్రకారం చెప్పండి. ఉపదేశం ప్రకారం అనునాసిక హ్రస్వాకారం ఉంది, అనునాసిక దీర్ఘాకారం ఉంది, అనునాసిక ప్లుత ఆకారం ఉంది. అకారాలోనే 3 ఉన్నాయి కదండి. మూడు ఉన్నాయి కదా, హ్రస్వము, దీర్ఘము, ప్లుతము. ఇవన్నీ కూడా అచ్చుల్లోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు వీటిని కూడా మనం ఇత్తు సంజ్ఞ పెట్టుకోవచ్చుగా. ఇవి కూడా అనునాసిక అవుతున్నాయి కాబట్టి పెట్టుకోవచ్చు అండి. కానీ ఏ దానికి పెట్టుకొని వేటికి పెట్టుకోకూడదు అని చెప్పి మనకు మహర్షి పాణి కొన్ని ప్రత్యయాలు నిర్ధారించారు. కొన్ని చోట్ల ధాతులు నిర్ధారించాలంటే ఘనపాఠంలో 5 ఉపదేశాల్లో ఒక్కో చోట అన్నిటికీ ఇవ్వలేదు అన్నమాట. ఎక్కడ కనిపించినా ఆ కనిపించిన, ఎక్కడ కనిపించినా అన్నిటికీ ఇవ్వలేదు అన్నమాట. అది ప్రయోగాన్ని బట్టి ఏ దానికి ఇచ్చారు, ఏ దానికి ఇచ్చారు, ప్రయోగ సూత్రం వచ్చినప్పుడు తెలుస్తుందండి. అన్నిటికీ ఇవ్వలేదు అన్నమాట. ఇప్పుడు మొదట్లో ఇక్కడ మీద అడిగినట్టుగా ఆ ఉంది, అది కూడా ఆగ కదా, ఆ కూడా అన్నాస్కంతో కూడుకొని ఉంది కదా. అన్ని కనిపించిన ప్రతి వర్ణం అచ్చు వర్ణం అన్నాస్కంతో యుక్తమైంది కాదు మహోదయ. అనునాసిక అననునాసిక అని కూడా విడగొట్టారు కదా పాణిని మహర్షి. అననునాసికకి మనం వెళ్ళాం. అనునాసిక అనే పేరు వచ్చేదానికి దీర్ఘమైన, ప్లుతమైన, హ్రస్వమైన మనం ఇతి సంజ్ఞ పెట్టుకోవచ్చు. తీసుకుంటాం. అది మీకు శిక్షాస్త్రంలో ఏది అన్నాసికం తీసుకోవాలి. కొన్ని చోట్ల ఇవ్వబడ్డాయి, నిశ్చయించబడ్డాయి అన్నమాట. కొన్ని చోట్ల అన్నాసికం నిదానం ఇవే అన్నమాట. అక్కడ ధాతు పాటలో కూడా ఇది అననునాసికం, ఇది నిరనాసికం అని చెప్పి చెప్పబడ్డాయి. ఇది అనునాసికం అని చెప్పి అవి సంకేతించబడ్డాయి అన్నమాట. అవి నిర్ధారించబడ్డాయి. అవి ప్రకరణం అయినప్పుడు మనకు ఇది మాత్రమే అన్నాసికతో కూడుకున్నట్టు అచ్చు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రయోగాన్ని బట్టి. అక్కడ తీసుకోండి మీరు చెప్పినట్టుగా, అది ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇత్సంజ్ఞా ప్రకరణంలో మాకు ముందుకు వెళ్తూ ఉంటే తెలుస్తాయి, అంతే కదా గురువు గారు? ముందు అందుకే ఏ వర్ణాలు తీసుకోబడితే ఇప్పుడు మనకు క్రమంగా వస్తూ ఉంటాయి. అదే గురువు గారు, అంటే మేము కోకిల్లాగా ముందు కూసేసామండి, మిమ్మల్ని ముందు అడిగేస్తున్నాం. అంతగా నీకేం లేదు, ఇది వస్తుందా అది వస్తుందా. అటువంటివి మనకు క్రమంగా ఇప్పుడు అన్ని వస్తాయండి. ఏ దాన్ని తీసుకోవాలి, ఏ తీసుకోకూడదని చెప్పి, ఎటువంటి వర్ణాలు ఇత్సంజ్ఞక వర్ణాలు అవుతాయి, ఏవి తీసుకో, ముఖ్య మూల బిందులు చెప్తామన్నమాట. దాన్ని బట్టి కొన్ని చోట్ల ప్రత్యయాలు వచ్చిన చోట, ధాతులు వచ్చిన చోట మనం ఆటోమేటిక్ ఈ సూత్రం వచ్చి పని చేస్తూ ఉన్నాను. ఎప్పుడు సిద్ధి చేసుకున్నా అక్కడ ఈ సూత్రం ద్వారా చెప్పుకుంటున్నాం అట.
ఎక్కడైతే అనుబంధం లోపం చేయాలనుకుంటున్నాం అనుబంధం లోపం ప్రకారం ఎప్పుడు వచ్చినా గుర్తు పెట్టుకోండి. ఆ అనుబంధం లోపం చేస్తే అచ్చుబంధం ఉందనుకోండి, అచ్చుకు చేయడానికి ఇదే ఉంటుంది, ఒకటే సూత్రం. ఉపదేశ అజన్న ఉపదేశ అచ్చు అంటే ఇదే వస్తున్నాం, రెండోది సూత్రం లేదు అచ్చుకు అనుబంధం లోపం చేయడానికి. అనుబంధం లోపం చేయాల్సిన ప్రసంగం ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు ఆ అనుబంధం లోపంలో అచ్చు ఉంటేనా ఈ సూత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అచ్చులకు అనుబంధం లోపం ఇటు సంజయ్ పేరు పెట్టే సూత్రం ఇది ఒకటే కాబట్టి, అచ్చులకు చేసేది ఇది ఒకటే కాబట్టి అనుబంధం లోపం ఎప్పుడు చేస్తాం అప్పుడల్లా ఈ సూత్రం ఖచ్చితంగా అనునాసికతో కూడుకున్నట్టు అచ్చు అయి ఉంటుంది. కాబట్టి ఈ సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెట్టింది. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోప అదర్శన వచ్చేసి లోపం చేసింది. లోపం అంటే చెప్పడం కోసం అదర్శన లోప వచ్చి చెప్పింది అనమాట. ఓకేనా? అస్తు. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఉపదేశ అజనాసికిత్. ఓకే అండి, క్లారిటీ వచ్చేసింది అనుకుంటాను. సో ఇత్సంజ యొక్క ప్రయోజనం ఏంటి? ఇత్సంజ పెట్టడం వల్ల తస్య లోప యస్య ఇత్సంజకస్య తస్య లోప భవతి. నువ్వు ఎవరికైతే ఇత్తని పేరు పెట్టావో తస్య లోప భవతి, దానికి లోపం చేసేయి, దానికి లోపం అయిపోతుంది. లోపహైతి కిం? లోపం అంటే ఏమిటి? లోపం అంటే ఏం చేయాలి? లోపం చేయమని చెప్పి లోపం ఏం చేయాలి? నేను అదర్శనం లోప, దాన్ని అదర్శనం చేసేయి. దర్శనం చేయకుండా, దర్శనం అంటే కనిపించడం, అదర్శనం చేయంటే కనిపించకుండా చేయదాన్ని, దాన్ని లోపం అంటాము. అదర్శనం లోప యద్ భూత్వా నా తద్ అదర్శన సంజకోబోతుంది. ఏదైతే ఉండి కనిపించకుండా పోతుందో దాన్ని అదర్శనం అంటాం. ఇప్పుడు అన్నాసికచ్చు ఉన్నాయి కదా, అది యద్భూత్వా ఉండి నా భవతి అది కనిపించకుండా చేస్తుందని అన్నాసిక అంటాము. దాన్ని అదే లోపము, దానికి లోప సంజయని పేరు పెట్టాము. ఓకే, సో ఇది సూత్రం యొక్క ప్రయోజనం అండి. ఇత్తని పేరు పెట్టగానే తస్య లోపం వచ్చేసి ఆ వర్ణ ఎక్కడెక్కడైతే ఇత్తని పేరు పెట్టామో దాని లోపం దానికి కనిపించకుండా చేయడం ప్రయోజనం అండి. అక్కడ అవసరం లేదట, అనుబంధం పెట్టామంట. కానీ అనుబంధం పెట్టి మళ్ళీ అనుబంధం పెట్టాము కదండి, మళ్ళీ లోపం చేయడం ఎందుకు? ఇప్పుడు ఇచ్చని పేరు పెట్టాము, ఏదో ప్రయోజనం ఉండాలి కదా, మన ప్రయోజనం ఉన్నట్టు దాన్ని లోపం చేస్తున్నాం, సందేహం కలగవచ్చు మీకు ఇక్కడ. ఇప్పుడు తీసివేయాలనుకున్నప్పుడు మాకు అక్కడ ఇత్తని పేరు పెట్టడం ఎందుకు? మళ్ళీ ఇత్తని పేరు పెట్టి తీసేయడం ఎందుకు? డైరెక్ట్ గా పెట్టకుంటే సమస్య ఉండే, ఇత్తని పేరు పెట్టడం ఎందుకు, మళ్ళీ తీసేయడం ఎందుకు? సరే ఇత్తని పేరు పెట్టినా ఉంటేనా ఆ ఉన్నదాన్ని ఏదో విధంగా పని చేసుకుంటే ఏమో అనుకోవచ్చు. అలా పని చేసుకోవడం లేదు కదా. మళ్ళీ మనం పని చేసుకున్నాం కదా అది రూపాలు కొన్ని చేసినప్పుడు మళ్ళీ లోపొచ్చే పని అక్కడ ఇత్తని పేరు పెట్టిన ఒక పని. ఇత్తని పేరు పెట్టాం కాబట్టి వేరే సుత్తాలు వచ్చి పని చేస్తామట. అక్కడ ఇత్తని పేరు పెట్టిన పని చేయదామట, అది ఒక పని. మనం లోపం ఇత్తని పేరు పెట్టిన తర్వాత లోపం చేస్తాం కదా, ఆ లోపం చేసినందువల్లనే వేరే సుత్తాలు వచ్చి పని చేశాయన్నమాట. అంటే గుణ నిషేధం ఒకటి నాకు గుర్తొస్తుంది. కిత్ ఉంది కదా కొన్ని చోట్ల, మనము అది కిత్ అయితే ఎక్కడైతే కకారం కిత్ చేశామో అటువంటి కిత్ చేసిన చోట కిత్ నిమిత్తకే నా భవంతి. కిత్తును అంటే కకారం ఎత్తి చేసినప్పుడు అటువంటి ఇత్తి సంజయ్ ప్రత్యయం పక్కన ఉంటే దాంట్లో గుణం రాదు. అలా చాలా ప్రయోజనాలు, గుణం రాదు, వృద్ధి రాదు కిత్ చేయడం వల్ల. అట్లా ప్రతి దానికి మనం పిక్ చేసి మళ్ళీ గుణం చేసాము, అదే కిట్ చేసాము. కథ ఇత్ సంజయ్ పేరు పెట్టుకొని లోపం చేసుకున్నాం కాబట్టి అక్కడ ఇత్తని పేరు పెట్టుకొని ఎక్కడైతే మనం ముందు గుణంగా వృద్ధిగా చేసుకోకపోతే ప్రయోజనం అక్కడ గుణ వృద్ధి కావు, గుణం కావు, వృద్ధి కావు. అట్లా ప్రయోజనం కొన్ని చోట్ల వేరే ప్రయోజనం అట్లా భిన్న ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి గుణ వృద్ధికి చూసాము, అలాంటి భిన్న ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇత్తని పేరు పెట్టడానికి భిన్న ప్రయోజనాలు చాలా ఉన్నాయి. తిత్ స్వరితం అని చెప్పినాం. తకాలి గిత్తి చేసుకోవడం వల్ల ఇతని పేరు పెట్టుకుని లోపం చేసుకోవడం వల్ల స్వరితం వచ్చేసింది, తిత్ స్వరితం ప్రకారం. అలాగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇది చేయడానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయోజనం కోసం ఇక్కడ ఇత్తని పేరు పెట్టాలి. లోపం చేస్తున్నా తీసివేయడం లేదు, తీసివేసి దానివల్ల ఆ ఇతి చేయడం వేరే ప్రయోజనాలు వచ్చి వేరే సూత్రాలు వచ్చి మన రూపసిద్ధిని లక్ష్య సిద్ధిని చూపిస్తున్నాయి. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అస్తు. గురుగారు క్షమితామాచార్య, ఇప్పుడు ఇత్ అనేటటువంటి పేరు పెడతాము ఏది అజనునాసిక అచువర్ణాలకి కదా. సో ఇత్తని పేరు పెట్టిన వాటికి మాత్రమే అనుబంధ లోపం చేస్తాము. సో అంతే కదండి. అంటే అనుబంధ లోపం అంటే ఈ సూత్రాలు వచ్చి ఇత్తని పేరు పెడతాయి, వాటికి అనుమతి లోపం. ఇత్తని పేరు పెట్టిన దానికి అనుమతి లోపం అంటున్నాం సింపుల్ గా. మాటికి చెప్పకుండా మనకు ప్రసిద్ధం అయిపోయి అంటే అలవాటు అయిపోయిన తర్వాత
దాన్ని మాట ఇత్త అవుతుంది, లసక్వదితో ఇత్త అవుతుంది, ఉపదేశే అజనునాశకి తోటి ఇత్త అవుతుంది, హలంత్యంతో ఇత్త అవుతుంది చెప్పకుండా డైరెక్ట్ ఏం చెప్పాము, అనుబంధ లోపహ అని చెప్తున్నాం. ఇత్తుకే ఇత్తు చేసిన దానికి అనుబంధ లోపం అంటాం మీరు చెప్పినట్టుగా. ఓకే. సో కుడి ఎడమలుగా ఇవి రెండు ఒకే అర్థాన్ని గోచరింపజేస్తాయి మనకి, లేదా తెలియజేస్తాయి. ఇత్తు నామకరణం అయితే, ఇత్తైతే నామకరణం అయితే అయి ఉంటే ఉండొచ్చు గాని అదే అనుబంధం కనుక దాన్ని లోపం చేసేస్తున్నాము. జీజీ దాన్నే ఇత్తునే అనుబంధం అని చెప్పామంట. ఇత్తి కాబట్టి అనుబంధం రెండు ఒకటేనండి కదా, రెండు ఒకటే. పాయింటింగ్ అంతే, రెండు ఒకటే. ఆ లొకేషన్ లో ఉన్నది ఇత్తు కన్నా అనుబంధం అన్నా ఒకటే. అందుకే ఇత్త పెట్టిన దాకా దానికి మనం సింపుల్ గా మాటి మాటికి ఇత్తని చెప్పకుండా అనుబంధం చేసేయి, అనుబంధం లోపం చేయంటే ఇత్తి చేసేది అర్థం. ఓకే ఓకే ఫైన్. దాన్ని ఇత్తి పెట్టిదని అనుబంధం చేసేది ఇత్తు సంజయం పెట్టి లోపం చేసేది అర్థం తాత్పర్యం. అది మాటి మాటికి ప్రసిద్ధం అయిపోయాయి కాబట్టి ఇత్తు సంజయం పెట్టేది లసక్వత్య హలంత్యం చుట్టూ ఇవన్నీ లేదా అనుబంధం లోపం చేయంటే ఇత్తు చేసుకొని లోపం చేసేది అర్థం. రెండు ఇక్కడ ఒకే విధంగా అర్థం చేసుకుంటామండి. అస్తు. ఈ రకంగా మనము ఇత్తికి ప్రయోజనం తస్య లోప అదర్శన లోప ప్రకారంగా లోపం చేయడమే ఈ ప్రయోజనం అండి. ఓకేనా? ఇక్కడ ఒక సూత్రం చూద్దాము. హలంత్యం మీద ఒకటి చూడండి. ఇది ఇత్తి సంధ్యాయం పేరు పెట్టేదే. హలంత్యం సూత్రం చూడండి. హలంత్యం హల్ ప్రథమ విభక్తి స్లైడ్ వాచనాన. హల్ ప్రథమ విభక్తి ఏకవచనము. అంత్యం అంత్యం ప్రథమ విభక్తి ఏకవచనం అండి. సూత్రంలో స్పష్టంగా ఉంది. హల్ అంత్యం. హల్ విడగొట్టినప్పుడు హల్ అని ఉంది. ఇక్కడ హల్ అనునాసిక వర్ణం కాబట్టి ఇక్కడ హల్ అంటే తీసుకున్నా హల్ ప్రత్యాహారం తీసుకుంటామండి. హల్ అంటే హల్ ప్రత్యాహారం తీసుకుంటాం మనం. అనునాసిక కాదండి. హల్ ప్రత్యాహారంతో హల్ ప్రత్యాహారం తీసుకుంటాం. ఓకే. హల్ ప్రథమ విభక్తి ఏకవచనము. అంత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ హల్ పొల్లు ఉందండి పక్కన. అంత్యంలో ఉండే అకారము లకారం కలిసిపోతే అంత్యం అయిపోయింది. అయిపోయింది. హల్ ప్లస్ అంత్యం అంత్యం. ఓకే. లా లో అకారం కలిస్తే హలంత్యం అయిపోయింది. సరే, అలా విడగొన్న తర్వాత అంత్యం అనే శబ్దం ఎలా తయారైంది అంటే దానికి అంత్యం అంటాం. అంత్యం అంటే సూత్రంలో అంత్యం పనికి అర్థం ఏంటంటే అంతే భవం. అంత్యంలో ఉండేదాన్ని అంత్యం అంటాం. అంత్యంలో ఉండేదాన్ని అంత్యం అంటాము. మరి ఇక్కడ ఎకాలం ఎందుకు వచ్చింది? ఎకాలం వచ్చిందంటే అంత్యం గాదిత్వాత్ గాదిభ్యో దేదిభ్యో. గురుగారు బ్రేక్ అయిపోతుంది గురుగారు. అసలు అర్థం కాలేదండి. దిగాదిభ్యో ఎత్ ప్రకారంగా ఆ దిగాదిగంలో ఆ సూత్రం ప్రకారంగా ఎత్ ప్రత్యయం వస్తుంది. ఎత్ ప్రత్యయం వచ్చేసి ఎత్తుకు అనుబంధం లోపం చేస్తే యా మిగులుతుంది. ఏమిగులుతుంది? యా మిగులుతుంది అన్నమాట. ఓకేనా? గురుగారు కొంచెం బ్రేక్ అయిపోయింది, మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి గురుగారు. అంత్యం దగ్గర నుంచి చెప్పండి గురుగారు. అంత్యం అంటే ఇక్కడ అంతే అంత్యం. అంతిమంలో ఉండేదాన్నే అంటాము. అంతిమంలో ఉండేదాన్నే అంత్యం అంటాం అన్నమాట. సో అంతిమంలో ఉండే అంతిమం అంటాం. అంతిమంలో అంతా ఉంది కానీ యాకది అంటే దిత్వాద్ అంటే 4-3-54 సూత్రం ప్రకారం ఎత్తు ప్రత్యయం వచ్చింది. దిగాదిభ్యం అంతం ప్రకారంగా ఎత్తు వచ్చింది. ఆ ఎత్తుగా అనుబంధం లోపం చేసుకుంటే ఎత్తు సంధిని పెట్టుకుని లోపం చేసుకుంటే యా మిగులుతుంది అన్నమాట. ఆ యా ఇక్కడ కలిసిన అంతా అనే శబ్దం యా తీసుకొస్తే అంతే దాన్ని అంత్యం అంటున్నాము. అంతిమంలో ఉండేదాన్ని అంత్యం అన్నాము. ఈ చూపించాడు ఇక్కడ. ఇప్పుడు చూడండి.
హల్ అంటే ఏంటి? సూత్రంలో హల్ ఉంది కదా, హల్ అంటే హల్ ప్రత్యాహారం. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. హల్ సారీ హస్యల్ హస్యలా హల్ ఏంటండి? హస్యలా హల్ ఇది షష్ఠి తత్పురుష సమాసం. అంటే హకారానికి హకారం యొక్క లా, హస్యలా అంటే హకారం యొక్క లా, దాన్ని హల్ అంటాము. సూత్రంలో హల్ ఉంది కదా, దాన్ని ఎలా విడగొట్టాడు? హస్య లా అంటే హకారానికి లా హల్ అంటాం. ఇదేంటి? షష్ఠి తత్పురుష సమాసం. ఏ సమాసము? హస్య షష్ఠి భక్తి విడగొట్టాం కదా, అందుకే షష్ఠి తత్పురుష సమాసం చెప్పాం. నెక్స్ట్ చూడండి, హల్చా హల్చా ఈజ్ ఈక్వల్ టు హల్. ఇప్పుడు సమానమైన రూపాలు, సమాన రూపం కలిగినటువంటి శబ్దాలు ఎప్పుడు వచ్చిందంటే ఒకటే శేషంగా మిగులుతుంది చెప్పుకున్నాం. సమాన రూపం కలిగిన శబ్దాలకు ఒకటే మిగులుతుందని చెప్పారు. ఇక్కడ హల్చా హల్చా ఈజ్ ఈక్వల్ టు హల్ అనమాట. అది చెప్పారు ఇక్కడ. స్వరూపానాం ఏకశేష ఏక విభక్తో అనే సూత్రం ప్రకారంగా ఇది అనేన ఏకశేష అంటే సూత్రంలో హల్చా హల్చా హల్ హలవ్ అలా ఉండాలి కదా. హల్ అని ఎందుకన్నామంటే ఏకశేష సమాసం ప్రకారంగా, ఏకశేషం ప్రకారంగా ఒకటే మిగులుతుంది. రెండు సమాన రూపాలు, హల్ హల్ సమాన రూపాలు కాబట్టి, సమాన రూప శబ్దాలు కాబట్టి ఒకటే శేషంగా మిగులుతుంది. అందుకే మరి ఏకవచనం ఎందుకు వచ్చింది? ద్వివచనం ఉండాలి కదా. అంటే జాతి వివక్షాయాం ఏకవచనం చ. ఏంటిది? జాతి వివక్షాయం ఏకవచనం చ అనయాదిత్య హల్ ప్రత్యాహారో నిష్పద్యతే. ఇక్కడ హల్ అంటే హల్ ప్రత్యాహారం తీసుకున్నాం. అంటే హల్ అంటే హయవరత్లో ఉండేటువంటి హా నుంచి మొదలుకొని లాస్ట్ లా, లా వరకు హాకి లాకి మధ్య ఉండే మొత్తం వర్ణాలు తీసుకున్నాం. హల్ అంటే హల్ యొక్క వచ్చేసిన హల్ జాతిలో ఏకవచనం, సమూహంలో ఏకవచనం తీసుకున్నామట. జాతిలో ఏకవచనం ఇది. ఏంటండి? జాతిలో ఏకవచనం, అందుకే ఏకవచనం తీసుకున్నాం. హల్చా హల్చా హలం అని చెప్పి ఇప్పుడు వృక్షశ్చ వృక్షశ్చ వృక్షం అంటాం కదా. అలాగా స్వరూపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా, స్వరూపానం ఏకశేష ఏక విభక్తో ప్రకారంగా ఒకటి శేషంగా మిగిలినప్పటికీ కూడా సంఖ్యానుసారంగా ద్వివచనంలో వస్తుందన్నమాట. ద్వివచనం వస్తుంది, అవు వస్తుంది. కానీ ఇక్కడ జాతివాచక శబ్దం కాబట్టి హల్ అనేది మొత్తం, హల్ అంటే హల్ జాతి సమూహం మొత్తం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏకవచనం తీసుకున్నాము. అందుకే జాతి వివక్షాయం ఏకవచనం చ, ఏకవచనం తీసుకోండి. అందుకే అనయాదిత్య హల్ ప్రత్యాహారం నిష్పదిత. అందుకే ఇక్కడ హల్ ప్రత్యాహారం తీసుకుంటాం. జాతిలో ఉంది కాబట్టి ఏకవచనం తీసుకున్నాం. హల్ అని చెప్పాం, హలవ్ అని చెప్పలేదు, హల్ అని చెప్పాం. సమూహంలో హా నుంచి లావకుండా మొదలు వల్ల మొత్తం వస్తాయి, ఆ జాతి మొత్తం వస్తుంది కాబట్టి ఏకవచనం పెట్టుకున్నాం. హల్చా హల్చా ఈజ్ ఈక్వల్ టు హల్ అని చెప్పి చెప్పామన్నమాట. అస్తు. ఇప్పుడు అందుకే అనయాది ఈ రీతి ప్రకారంగా హల్ ప్రత్యాహారం నిష్పన్నమవుతుంది, నిష్పన్నమవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ అనువృత్తి వస్తుంది పైనుంచి ఉపదేశే ఇత్. పై వెనక చెప్తున్న సూత్రం నుంచి ఉపదేశ అనే పదానికి ఇత్ అనే పదానికి అనువృత్తి వస్తుందన్నమాట. అస్తు. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అంటే పక్కన అనువృత్తిలో ఉండే పదాలు, ఈ సూత్రంలో ఉండే పదాలు తీసుకొని మనం అర్థం చెప్తాం. చూడండి, ఉపదేశే అనువృత్తి వస్తుంది కదా, అందుకే ఇక్కడ వచ్చిందాడు. ఉపదేశే అంత్యం. ఉపదేశం అంటే ఏమిటి? ధాతుపాఠము, గణపాఠము, లింగానుశాసనము, అష్టాది ఇవన్నీ. అందులో ఉపదేశంలో ఉన్నటువంటి ఏంటివి? అది ధాతు కావచ్చు, ప్రత్యయం సూత్రం కావచ్చు, సూత్రంలో కావచ్చు, గణపాఠంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రత్యము, ధాతు, ఆగమం ఏదైనా తీసుకోండి. అందులో ఉపదేశే అంత్యం అంటే ఉపదేశంలో మహర్షి పాణి చెప్పిన 5 గ్రంథాల నుంచి ఏదో ఒక ఉపదేశంలోంచి అంత్యం, అంతిమ వర్ణం, అంత్యం హల్. ఏంటి అంత్యం? ఏంటి అంత్యం? హల్లు వర్ణం అంట. హల్ ఇచ్చాడు పక్కన. అంత్యం అని చెప్పాడు. అంతిమంలో అచ్చం ఉండొచ్చు కదా, అంతిమే ఉండాలంట. ఉపదేశంలో అంత్యం వర్ణం ఏముండాలి? హల్ వర్ణం ఉండాలంట. అంత్యం హల్ వర్ణం ఇత్ సంజకం భవతి. ఉపదేశే అంత్యం హల్ తిప్పి రాసామంట. ఉపదేశే అంత్యం హల్ ఇత్ సంజా భవతి. ఉపదేశంలో ఉన్నటువంటి ప్రత్యయం కావచ్చు, ధాతు కావచ్చు, ఆగమం కావచ్చు, ఏదైనా కావచ్చు,
అందులో అంతిమ వర్ణం హల్లు ఉంటే గిన దానికి ఈ సూత్రం వచ్చేసి ఇత్తని పేరు పెడుతుంది. ఉపదేశ అంత్యం హల్లు, అంతిమ వర్ణ, అంతే భవం అంత్యం చెప్పిన పైన అంత్యం అంటే ఏమిటి? అంతే భవం అంత్యం, అంతిమంలో ఉండేదాన్ని అంత్యం అంటామట. అంతిమంలో ఉండేదాన్నే అంత్యం అంత్యం అంటామంట. అదే ఇక్కడ ఉపదేశం అయితే అంతిమంలో ఉందో, అంతిమంలో ఏముంది? అచ్చు కాదు, హల్లు ఉంటే ఆ హల్లు వర్ణ ఏదైనా కావచ్చు, అంతిమ హల్లు వర్ణానికి ఇది ఇత్ అని పేరు పెడుతుంది. అందుకే ఉపదేశ హల్ ఇత్ సంజకం పోతి ఇత్ అని పేరు వస్తుంది. ఉదాహరణకి ఆ ఈ ఉన్, ఆ ఈ ఉన్ ప్రత్యేక సూత్రం చెప్పారు అనమాట. ఇక్కడ అంతిమ హల్లు వర్ణం ఏంటండి? ఉపదేశమేనా? ఆ ఈ ఉన్ ఉపదేశమా కాదా? ఉపదేశం కాదు, కాదు కదా? ఉపదేశమే కదా. ఐవున్న సూత్రాలు మొత్తం స్టార్ట్ అయిందన్నమాట. ఇది మూల స్తంభం అన్నమాట, మహేశ్వర సూత్రం అనమాట. మహర్షి పాణిగ్రవి ఉపదేశంలో చెప్పిన మొట్టమొదటి ఉపదేశం అన్నమాట. సో ఆ ఈ ఇది ఉపదేశంలో ఉందిగా, ఆ ఉపదేశంలో అంత్యం, అంత్యం ఏంటి? ఉపదేశం ఏంటి? ఆ ఈ ఉన్ ఇది ఉపదేశం, మొట్టమొదటి సూత్రం. అంతిమ నకారం కదా. అంత్యం హల్, అంతిమంలో ఉండాలి హల్లు ఉండాలి, హల్లు ఉంది కదా నకాల హల్లే కదా. అంతిమంలో ఉంది హల్లు ఉంది, అంతిమ ఏముండాలంట అంటే హల్లే ఉండాలి. అంతిమం అచ్చు కూడా ఉండొచ్చు అన్నమాట. అచ్చు చెప్పలేదు, అంత్యం హల్లు వర్ణమే ఉండాలన్నమాట. కాబట్టి ఆ ఈ ఉన్లో అంతిమ నా అంటే హల్లు వర్ణం అనమాట. అంటే ఆ హల్లు వర్ణానికి అంటే అంతిమ నకారానికి ఇత్ సంజ్ఞ పేరు వస్తుంది. ఉపదేశంలో ఉంది కాబట్టి ఉపదేశంలో ఉండే అంతిమ హల్లు వర్ణం ఇత్ సంజకం భవతి అంటే నాకు ఇత్ సంజ్ఞ వస్తుంది అన్నమాట. అందుకే ఇత్ సంజ్ఞ వచ్చిందంటే ఏమవుతుంది? తస్యలోప అదృశ్యం లోప లోపం అవుతుంది కాబట్టి అందుకే దాన్ని లెక్కించాం అనమాట. ఆ ఈ ఊ మూడు వర్ణాలు తీసుకుంటాం. అలాగే విధంగా ఆ రు లిదుకులో రు లిదు తీసుకుంటాం. కకారం ఇత్ సంజ్ఞక వర్ణం, అందుకే అది తీసుకోం. ఇత్ అంటే ఏంటి? అది కనిపించకుండా పోతుంది అన్నమాట, అక్కడ ఉండదు. అందుకే మనము ఆ ఈ ఊ మూడు తీసుకుంటాం అన్నమాట. అచ్చులే తీసుకుంటాం, నకారం తీసుకోమాట. అందుకే ఆ ఈ ఉన్ ఇది నకారస్య ఇత్ సంజ్ఞ భవతి. రు లిదుక్ ఇది కకార, రు లిదుక్ లో అంతిమ కకారం కదా. రు లిదుక్ అనే ఉపదేశంలో సూత్రంలో అంతిమ అక్షరం ఏంటి? అంతిమ హల్ కకారం దానికి ఇత్ సంజ్ఞ పేరు వస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ అంతిమ కకారానికి ఇత్ సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ఇత్ అని పేరు పెట్టుకుని ఏమవుతుంది? తస్య లోప అదృశ్యం లోపం అయిపోతుంది. అందుకే అది కనిపించదు కాబట్టి పెట్టుకున్నాం, అక్కడ కనిపించదు కాబట్టి మనం అక్కడ లెక్కించాం అనమాట. రు ఆ ఈ ఊ మూడు వర్ణాలు, రు లిదులో రెండు వర్ణాలు అవి తీసుకుంటా, కకారం తీసుకోవు, ఎందుకంటే ఇత్ సంజ్ఞక వర్ణం కాబట్టి. కాబట్టి ఇటువంటి ఉపదేశంలో అంతిమ హల్లు వర్ణం ఏదైతే ఉందో దాని సంజ్ఞ అని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రార్థం చెప్పిందండి. అస్తు. దీంట్లో ఇంకోటి విశేషం ఉంది. ముందు హలంత్యం సూత్రం ఉంటే ఆ యువన్ సూత్రం తయారవుతుంది. ఓకేనా? కానీ ఆ యువన్ సూత్రంలో ముందు ఇత్ సంజ్ఞక ఎలా వచ్చిందని అంటే హలంత్య సూత్రం ఇంకా ఉత్పన్నం ఇంకా రాలేదు, కానీ ఆ ఈ ఊన్లో ముందు హల్ వర్ణం పెట్టారు, అక్కడ హల్ ఇత్ సంజ్ఞక వర్ణం ఇచ్చారన్నమాట. అది ఎట్లా అవుతుంది? ముందు ఈ సూత్రం వచ్చి ఇత్ సంజ్ఞ పేరు పెడుతుంది, అక్కడ ఇత్ సంజ్ఞక వర్ణం చెప్పడానికి ఉంటుంది అన్నమాట. హల్ అనే ప్రత్యాహారం ఇత్ సంజ్ఞక వర్ణం అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడ హల్ ప్రత్యాహారం లేదు అంటే హల్ ప్రత్యాహారం ఇత్ సంజ్ఞక వర్ణం ఇంకా సూత్రం ఇంకా రాలేదు మనకు, కానీ అక్కడ ముందే ఆ ఈ ఊన్లో ముందే ఇత్ సంజ్ఞక వర్ణం పెట్టుకునేవాడు. ఆ ఈ ఊన్ అంటే ముందే ఉంది కదా, అంటే ఇత్ సంజ్ఞక వర్ణం ముందే సూత్రం రావడానికి ముందే ఇత్ సంజ్ఞక వర్ణం ఉంది, కానీ ఇత్ సంజ్ఞ అని పేరు పెట్టే సూత్రం ఎక్కడ వచ్చింది? మనకి ఇక్కడ వచ్చింది అన్నమాట. కాబట్టి ఎలా వచ్చింది అనేది దీంట్లో కొంచెం విశిష్టమైన నియమం ఉంది, అది మనం ఏంటో ఎలా అనేది రేపు చూద్దామండి. అస్తు. మొత్తానికి ఉపదేశంలో అయితే అంతిమంలో ఉందో, అంతిమంలో ఏముండాలి? హల్లు వర్ణం ఉంటే దానికి ఇత్ సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఓకే, సో అది మనం చూసాము. ఆ ఈ ఊన్లో అంతిమ నకారానికి, రులిదుకులో అంతిమ కకారానికి. అలాగే ఇక లింగాన శాస్త్రంగా ధాతుపాఠం కావచ్చు, వార్తికంగా ఎక్కడైనా కానీ అన్ని చోట్ల ఇదే విధంగా అంతిమంలో ఉండేదానికి హల్లులకు మాత్రం ఈ సూత్రం ఇత్ సంజ్ఞ పెడుతుంది. ఉపదేశ అజునాసికిత్ అచ్చులకు పెడుతుంది. హలంత్యం అనేది అంత్యం హల్లు ఇత్ సంజ్ఞకు పోతుంది. ఇది హల్లులకు ఇత్ అని పెడుతుంది. కాబట్టి అచ్చులకు వేరు హల్లులకు వేరుగా ఉంది. ఇంకా ఎక్కడెక్కడ ఇత్ సంజ్ఞ వర్ణం వస్తుంది అనేది మనం రేపు చూద్దామండి. ఎక్కడెక్కడ రాదు, ఎక్కడెక్కడ వస్తుంది, అది కూడా నియమాలు మనం యథావిధిగా యథాక్రమంగా రేపు చూద్దాం. ఇందులో హలంత్యం తయారవుతూనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది, హలంత్య సూత్రం తయారవుతూనే హల్ ప్రత్యాహారం తయారవుతుంది, హల్ ప్రత్యాహారం తయారవుతూనే హలంత్యం సూత్రం కూడా వస్తుంది. అది రెండింటికి పరస్పర అన్యోన్యాశ్రయ దోషం ఉంది. అన్యోన్యాశ్రయ దోషం ఎలా ఏ విధంగా అనేది మనం రేపు చూద్దామండి.
అస్తు. ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అర్థం కాలేదు, మళ్ళీ రేపు చూస్తానండి. అసలు నాకు అంటే మీరు అలా హల్లు వస్తేనే ప్రత్యాహారము, మళ్ళీ ఆ హల్ అని డిఫైన్ చేస్తేనే ఇక్కడ సూత్రంలో వాడాము అన్నారు కదా, నేను దాన్ని విజువలైజ్ చేయలేకపోతున్నాను. అదే నేను చెప్పలేదు, దానికి విశిష్టం ఉంది, అందుకే విశేష అని చెప్పి కింద పెద్ద నియమం ఇచ్చాడు అక్కడ. అది నేను రేపు చెప్తాను మీకు. అసలు చెప్పలేదండి, చెప్తాను ఎలా. అది దోషయుక్తం అనమాట. ముందు అది ఉత్పన్నం కాదు, ఇత్త ముందు అది ఇత్తని తీసేసుకుంటాడు. ఏదో అంటాం కదా మనం, షర్ట్ ఉత్పన్నం, దీనికి ఒక క్లాత్ ఇచ్చేసి దీనికి షర్ట్ కుట్టాలండి అని చెప్తాం, ఒక డ్రెస్ కుట్టాలండి అంటాం. ముందు అది ఉత్పన్నమై ఉంటే దానికి డ్రెస్ అని చెప్తాం అన్నమాట. ఏంటండి, కుట్టక ముందే అంగి కుట్టమని చెప్తాం, షర్ట్ కుట్టమని చెప్తాం అన్నమాట. అది షర్ట్ కాలేదు అంటే ముందే పేరు పెట్టేసాం అన్నమాట. పేరు పెట్టామా అంటే పుట్టిన తర్వాత పేరు పెట్టాలి, పుట్టక ముందే పేరు పెట్టేసాం, పేరు పెట్టేస్తాం కదా, అటువంటి దోషం అనమాట. అంటే మామూలుగా ఏంటి అంటే ఇప్పుడు మనకి లోకల్గా రూఢి అయిపోయింది కాబట్టి మనం ముందే చెప్పుకుంటాం అన్నమాట. అది తెలియని వ్యక్తి ఉన్నాడు, ముందే ఎలా చెప్తాడు? అతను కార్యమైన తర్వాత దానికి ఒక నామకరణం ఉంటుందంట. ఆ వస్తువు తయారు కాకుండా నామకరణం చేసేస్తున్నాం అన్నమాట. హలంత్య సూత్రం తయారు కాలేదు, అక్కడ ఆ ఈ ఊళ్ళో ఇత్సంధ్య వదనం పెట్టేసాం మనం. హలంత్యం ఎప్పుడు వచ్చింది? అంతిమ ఇత్సని ఇప్పుడు పెట్టిందాం, ఇడొచ్చి పెట్టిందామట. కానీ ఆ ఊళ్ళో మొత్తం ఇత్సంధ్య వదనం వచ్చేసి అది ఎలా వచ్చింది? కాబట్టి ఇది దోషయుక్తమైంది అని, దానికి ఏ రకంగా దోషయుక్తమైంది, పరస్పరం ఎలా అనేది మనం రేపు చూద్దామండి. ప్రయత్నం చేయండి, మీరు కూడా వేరే దాంట్లో భిన్న భిన్నంగా ఇచ్చింటారు, అది చూడండి. రేపు చెప్తున్నాం విస్తృతంగా విధంగా. అస్తు. రేపు ఆదివారం, సోమవారం చూద్దామండి. మంత్రపఠః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే, ధన్యవాదాలు ఆచార్య. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.